తర్వాత జాస్తి సాంబశివరావు గారు కార్పొరేటర్, వారిని కూడా సగౌరవంగా వేదిక మీదుగా ఆహ్వానిస్తున్నాం. తర్వాత ఉషారాణి గారు కార్పొరేటర్, వారిని కూడా సగౌరవంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. తర్వాత గౌరవనీయులు పెద్దలు మాజీ ఆప్కా చైర్మన్, ఎక్స్ ఎమ్మెల్సీ, తెలుగుదేశం పార్టీ పోలిట్ బ్యూరో సభ్యులు పెద్దలు టీడీ జనార్దన్ గారిని సగౌరవంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. తర్వాత రామకృష్ణ గారు సెక్రటరీ, కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా, వారిని కూడా సగౌరవంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. నెట్టెం రఘురామ్ గారు మాజీ మంత్రివర్యులు, విజయవాడ తెలుగుదేశం పార్టీ పార్లమెంట్ అధ్యక్షులు, వారిని కూడా సగౌరవంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. గద్దె రామ్మోహన్ రావు గారు ఎమ్మెల్యే విజయవాడ వెస్ట్, వారిని కూడా సగౌరవంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. తర్వాత సుబ్బరాయుడు ములకల గారు ప్రవాసాంధ్ర తెలుగుదేశం కువైట్ అధ్యక్షులు, మాజీ అధ్యక్షులు, వారిని కూడా సగౌరవంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. మహా స్థాపికుడు, పుస్తక రచయిత అయినటువంటి విక్రమ్ పూలా గారిని సగౌరవంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. తర్వాత ఈ పుస్తక ప్రచురకర్త అయినటువంటి వెంకట్ కోడూరి గారిని సగౌరవంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. నన్నపనేని రాజకుమారి గారిని కూడా వేదిక మీదకి రమ్మని ఆహ్వానిస్తాం. రాజకుమారి గారికి రమాదేవి గారు వచ్చి గార్లాండ్ చేయవలసిన కోరుతాను. అదేవిధంగా అమరావతి జేఏసీ వాళ్ళు కూడా గౌడ్ గారికి సత్కరిస్తామన్నారు, వారు రావాల్సి కోరుతాం. అమరావతి జేఏసీ ఈనాటి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేస్తున్నటువంటి గౌరవనీయులు పెద్దలు మాజీ సుప్రీంకోర్టు న్యాయమూర్తి గోపాలగౌడ గారు, ఈనాటి కార్యక్రమానికి మరొక అతిథి మాజీ ఆప్కాప్ చైర్మన్, మాజీ శాసనసభ్యులు, తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులు టీడీ జనార్దన్ గారు, మాజీ మంత్రివర్యులు
విజయవాడ పార్లమెంట్ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నట్టం రఘురామ గారు, మహా స్వాప్నికుడు పుస్తక రచయిత గౌరవనీయులు పెద్దలు విక్రమ్ పూలా గారు, మాజీ మంత్రి మాజీ శాసనసభ్యులు ననపనే రాజకుమారి గారు, తదుపరి జ్యోతి ప్రజ్వలన. అమ్మా మహిళలు మీరు కూడా పైకి రండి. నందమూరి తారక రామారావు గారి విగ్రహానికి మాజీ న్యాయమూర్తి దయచేసి అందరూ ఆశలు కావాల్సిందిగా కోరుతున్నాం. ఉల్లంఘన చేస్తా ఉన్నారు. అతిథులు కానివారు వేదిక దిగవలసిందిగా, అతిథులను దయచేసి ఆశలు కావాల్సిందిగా కోరుతున్నాం. దయచేసి అందరూ ఆశలు కావాల్సిందిగా కోరుతున్నాం. సందీప్ సందీప్ నిదానం గెలరా. దయచేసి వేదిక మీద ఉన్నవారు అందరూ మీరు ఆశీనులైతే మనం ఈ కార్యక్రమాన్ని ముందుకు నడిపిద్దాం. ఈవిడ ఓకే, చెన్నుపాటి ఉషారాణి గారు, జాస్తి సాంబశివరావు గారిని దయచేసి వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. మర్రెడ్డి శ్రీనివాసరెడ్డి గారు, రాష్ట్ర తెలుగు రైతు అధ్యక్షులు, వారిని వేదిక మీద రావాల్సిందిగా కోరుతా ఉన్నాం. శ్రీపతి గారు, గుట్టిపాటి రామకృష్ణ. శ్రీపతి గారు, గుట్టిపాటి రామకృష్ణ. రాష్ట్ర టీడీపీ అధికార ప్రతినిధి గొట్టిపాటి రామకృష్ణ గారిని, ప్రముఖ న్యాయవాది చేకూరి శ్రీపతిరావు గారిని వేదిక మీద రావాల్సిందిగా కోరుతా ఉన్నాం. తెలుగు రైతు అధ్యక్షులు గిఫ్ట్ చెప్పు.
కాసేపట్లో పుస్తకావిష్కరణ సభ జరుగుతుంది. దయచేసి నిలబడిన వారంతా సీట్లో ఆసీనులు కావాలి. పుస్తకావిష్కరణ జరగబోతున్నది. మిత్రులు బాలకోటయ్య గారిని వేదిక మీదకి రావాలని కోరుతున్నాను. బాలకోటయ్య గారు అక్కడ ఎవరు? టీఎన్టీయూసీ రాష్ట్ర అధ్యక్షుడు వారు కూడా వేదిక మీదకి రావాలి. ఇప్పుడు పుస్తకావిష్కరణ సభ జరగబోతుంది. అమరావతి జేఏసీ నాయకులు శివారెడ్డి గారు, తిరుపతిరావు గారు, సుధాకర్ గారు, దళిత నాయకులు పేరుపోగు వెంకటేశ్వరరావు గారిని వేదిక మీద రావాల్సిందిగా కోరుతా ఉన్నాం. సభకు నమస్కారం. మా ఆహ్వానాన్ని మన్నించి వచ్చిన ముఖ్య అతిథి జస్టిస్ గోపాల గౌడ్ గారికి, అదేవిధంగా ఆత్మీయ అతిథులందరికీ కూడా ధన్యవాదాలు. ఇప్పుడే మహాస్వాప్నికుడు పుస్తకాన్ని విడుదల చేసుకున్నాము. ఈ పుస్తకాన్ని
రచన చేసే అవకాశం నాకు దక్కింది. తెలుగుదేశం పార్టీకి సంబంధించి మహాస్వాప్నికుడు నాకు ఇది 4వ పుస్తకం. ఇంతకుముందు నేను అధినాయకుల అంతరంగాలు, 25 ఏళ్ల ప్రజాప్రస్థానం, నిశ్శబ్ద విప్లవం అని 3 పుస్తకాలు రాశాను. ఇటీవల ఎన్టీఆర్ 100వ జయంతి సందర్భంగా ఆయన అసెంబ్లీ ప్రసంగాలు, రాజకీయ ప్రసంగాల్ని 2 సంపుటాలుగా వెలువరించాము. అదేవిధంగా శకపురుషుడు అనే ఒక సావనీని కూడా వెలువరించాము. దీని వెనుక టిడి జనార్దన్ గారు ప్రోత్సాహం ఎంతో ఉంది. ఇక 1993లో నేను ఎన్టీ రామారావు గారి జీవిత చరిత్రను సీరియల్గా రాశాను. దాదాపు 14 సంవత్సరాల పాటు మెయిన్ స్ట్రీమ్ జర్నలిజంలో జర్నలిస్ట్గా పనిచేసిన అనంతరం 97లో నేను తెలుగుదేశం పార్టీతో నా అనుబంధాన్ని కొనసాగించాను. 97లో నారా చంద్రబాబు నాయుడు గారి ఆహ్వానం మేరకు నేను తెలుగుదేశం పార్టీలో ఆ రోజు తెలుగుదేశం పక్షపత్రికకి ఎడిటర్గా పనిచేశాను. అప్పటి నుంచి సుదీర్ఘకాలం పాటు ఆయన్ని సన్నిహితంగా చూసేటువంటి అవకాశం, కలిసి పనిచేసేటువంటి అవకాశం, అదేవిధంగా తెలుగుదేశంలో అగ్ర నేతలందరూ కూడా ఆ రోజు అందరితో కలిసి పనిచేసేటువంటి అవకాశం నాకు దక్కింది. మొదట్లో నా కెరీర్ ప్రారంభంలో కవులు, రచయితలు, జర్నలిస్టులతో పనిచేసినటువంటి నేను ఆ తదనంతర కాలంలో గొప్ప నాయకులతో కలిసి పనిచేయటం అనేటువంటిది ఒక జర్నలిస్ట్గా నాకు దక్కినటువంటి ఒక అవకాశం. ముఖ్యంగా ఈ మహాస్వాప్నికుడు ఈ పుస్తకం దేనికి అని చాలామందికి ఒక అనుమానం రావచ్చు. చంద్రబాబు నాయుడు గారి మీద ఇప్పటికే చాలామంది చాలా పుస్తకాలు రాశారు. ఇంకా రాయాల్సినటువంటి అవసరం కూడా ఉంది. ఎందుకంటే హిస్టరీ హ్యాస్ టు బి టోల్డ్, హిస్టరీ హ్యాస్ టు బి రీటోల్డ్ అంటారు. అంటే చరిత్రను చెప్పుకోవాలి, చరిత్రను చెప్పుకుంటేనే వర్తమానం, భవిష్యత్తు గురించి ఆలోచించేటువంటి అవకాశం, వర్తమానాన్ని, భవిష్యత్తుని సమున్నతంగా తీర్చిదిద్దుకునే అవకాశం మనకి చరిత్ర కలుగజేస్తుంది. అందువల్ల నేను ఈ మహాస్వాప్నికుడు పుస్తకంలో చంద్రబాబు నాయుడు గారి ఔన్నత్యాన్ని, ముఖ్యంగా 14 సంవత్సరాల పాటు ఆయన 9 సంవత్సరాల పాటు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు ముఖ్యమంత్రిగా, 5 ఏళ్ల పాటు నవి ఆంధ్రప్రదేశ్కు ముఖ్యమంత్రిగా ఆయన చేసినటువంటి పనులు, ముఖ్యంగా సంస్కరణలు, అదేవిధంగా ఆయన తీసుకొచ్చినటువంటి అనేకమైనటువంటి విప్లవాత్మకమైనటువంటి మార్పులు, ఇవన్నీ కూడా పుస్తకంలో ప్రస్తావించాను. సరే, ఇందులో కొత్తదనం ఏముందని మీరు చాలామంది అనుకోవచ్చు. కానీ ఈ పుస్తకంలో నేను ప్రధానంగా ప్రస్తావించిన అంశాలు చంద్రబాబు నాయుడు గారి గురించి అనేకమైనటువంటి అబద్ధాలు ప్రచారంలో ఉన్నాయి. ఆయన అనని మాటలు అన్నట్టుగా ప్రచారంలోకి తీసుకొచ్చారు. అదేవిధంగా అబోధ కల్పనలు కూడా అవి నిజాలుగా చలామణి చేశారు. వాటిల్ని పూర్వపక్షం చేసేటువంటి ప్రయత్నాన్ని నేను చేశాను. ఎందుకంటే నేను చాలా క్లోజ్ క్వార్టర్స్లో తెలుగుదేశంలో ఉన్నాను. ఆయనతో కలిసి నేను పనిచేశాను. ఆయన చాలా సన్నిహితంగా చూశాను. ఆయన వ్యక్తిత్వం నిజానికి ఆయన ఒక విశ్వనరుడు. చంద్రబాబు నాయుడు గారు అంటే ఒక విశ్వనరుడు. ఆయన ఒక ప్రాంతమో, ఒక కులమో, ఒక మతమో లేదు. ఆయన ఒక యూనివర్సల్ పర్సనాలిటీ. అటువంటి యూనివర్సల్ పర్సనాలిటీని కొంతమంది పనిగట్టుకొని కించపరిచే విధంగా ఆయనను మాట్లాడుతున్నప్పుడు నాకు చాలా బాధ కలిగింది. అసలు ఏంటి చంద్రబాబు నాయుడు గారి వ్యక్తిత్వాన్ని తిరిగి చెప్పాలి ప్రజలందరికీ అని ఒక అటెంప్ట్ చేశాను. దానికి వెంకట్ కోడూరి ఆయన ఈ పుస్తక ప్రచురణకి ముందుకొచ్చారు. అదేవిధంగా టిడి జనార్దన్ గారు, ఆయనతో నాకు సుదీర్ఘమైనటువంటి అనుబంధం ఉంది. మేమంతా కలిసి 1997-98 నుంచి కూడా పార్టీ లిటరేచర్ ప్రొడ్యూస్ చేయడంలో చాలా కీలక పాత్ర పోషించాం. ఆ రోజు కేసీఆర్ గారు, జనార్దన్ గారు, నేను, అదేవిధంగా పార్టీలో చాలామంది పెద్దలు, సిహెచ్ రాజేశ్వరరావు గారు కావచ్చు, విజయరామారావు గారు కావచ్చు, యనమల రామకృష్ణుడు, ఈ విధంగా చెప్పుకుంటూ వెళ్తే ఇప్పుడు కొంతమంది వేరే పార్టీల్లో కూడా ఉన్నారు.
అటువంటి వారందరితో కూడా కలిసి నేను పనిచేసేటువంటి అవకాశం కలిగింది. ఈ పుస్తకంలో కొన్ని అంశాలు ప్రతి ఒక్కళ్ళు తెలుసుకోవాలి, దీని మీద చర్చ జరగాలి, అందుకనే ఈ పుస్తకాన్ని రాయడం జరిగింది. దీనిని ఈరోజు ఆవిష్కరించడానికి వచ్చినటువంటి జస్టిస్ గోపాల గౌడ్ గారిని నేను ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా జనార్దన్ గారు ఈ మొత్తం కార్యక్రమాన్ని ముందుండి నడిపించారు. అదేవిధంగా వెంకట కోడూరి, అదేవిధంగా చాలామంది మిత్రులు ఈరోజు చూస్తుంటే నాకు చాలామంది పాత మిత్రులందరూ కూడా ఇక్కడికి వచ్చారు. నాకు చాలా సంతోషంగా ఉంది. అయితే నేను చేసిన ఈ ప్రయత్నం ఎంతవరకు సఫలీకృతం అవుతుంది అనేటువంటిది మీరే చెప్పాలి. ఇది ఇంకా నేను భవిష్యత్తులో మరికొన్ని పుస్తకాలని తీసుకురావదలుచుకున్నాను. ముఖ్యంగా ఏదైతే ప్రజలకు చెప్పాలో అవన్నీ చెప్పాలి. అందువల్ల ఈ ప్రయత్నాన్ని మీరు అందరూ ఆశీర్వదిస్తారని నేను కోరుతూ, ఇప్పుడు ముఖ్యంగా పొద్దున్నే రాజకుమారి గారు చాలా దూరం నుంచి వచ్చారు పిలవగానే, వారికి నేను ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఇప్పుడు రాజకుమారి గారిని ప్రసంగించవలసిందిగా కోరుతున్నాను. అమరావతి జేఏసీ నాయకులు తిరుపతిరావు గారు, సుధాకర్ గారు వేదిక మీద రావాల్సిందిగా కోరుతా ఉన్నాం. శివారెడ్డి గారు, తిరుపతిరావు గారు. శివారెడ్డి గారు. గౌరవనీయులు పెద్దలు గౌరవ జస్టిస్ గారు గోపాల్ గౌడ్ గారు, ఈనాటి ముఖ్య అతిథులు, వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు జనార్దన్ గారు, రఘురామ్ గారు, ఇంకా వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరూ, ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి చంద్రబాబు గారి గురించి వాస్తవాలు, ముఖ్యమైన విషయాలు, కొన్ని ముఖ్యమైన ఘట్టాలు, ఎవరు మరిచిపోలేని సంఘటనలు అన్నింటినీ కూడా కూర్చి మేళవించి రాసినటువంటి విక్రమ్ గారు అభినందనీయులు. మహా స్వామికుడు అని విక్రమ్ గారు ఒక పుస్తకం రాస్తే అందరూ కూడా ఇవాళే తెలిసింది, పొద్దున పేపర్లో వచ్చింది. అందరినీ పిలిచారు, వచ్చాము ఇక్కడికి. ఎందుకు రాశారు, చంద్రబాబు గారు ఉన్న గొప్పతనం ఏంటి అనే దాని గురించి తెలుసుకోవడం కోసం, తెలియని వాళ్ళు ఎవరూ లేరు. కానీ మరొక్కసారి విక్రమ్ గారు ఒక మంచి రచయిత, ఒక మంచి విమర్శకుడు, ఒక మంచి మనిషి. ఆయన ఈ రోజున మనకు అందించినందుకు మీరందరూ కూడా గట్టిగా చప్పట్లు కొట్టి వారిని అభినందించవలసిందిగా కోరుతున్నాను. నాకు హెల్త్ అంతా బాగాలేదు, కొంచెం వణుకొస్తూ ఉంది. అందుకే మన సుధాకర్ని ఈ మధ్య నేను రాసినటువంటిది చదివితే కొన్ని లైన్లు ఎందుకు ఈ పుస్తకం రాశారు అనేది అర్థమవుతుంది. అది ఈ మధ్య ఒక ఆంధ్రజ్యోతి పత్రికలో కూడా ఎడిటోరియల్ పేజీలో కూడా వచ్చింది. అది సుధాకర్ గారిని చదవమని కోరుతున్నాను. నన్నపనేని రాజకుమారి గారు రాసినటువంటి మరలా నీ రాక కోసం, ఆంధ్రుల ఆశా జ్యోతివై, మానవాళికి మణి దీపానివై, కారు చీకటిలో కాంతిపుంజమై, కడలిలో పడిలేచే కెరటమై, కన్నీరు తుడిచే కడిగిన ముత్యమై, కష్టాలను దిగమింగిన కరుణామూర్తివై, సమస్యలను అధిగమించిన సనాతన ధర్మానివై, అవమానాలను భరించిన అపర ధర్మరాజువై, చెరసాలలో బంధించిన చెదరని సంకల్పమై, ప్రగతికి బాటలు వేసే బహుముఖ ప్రజ్ఞాశాలివై, యువతకు దిశా నిర్దేశకుడివై, చుక్కాని లేని నావకు
చెరగని తెరచాపవై ఉప్పెనలెన్ని వచ్చినా తట్టుకు నిలబడ్డ గట్టువై అతిరథ మహారథులెందరికో ఆదర్శమై బడుగు బలహీన వర్గాలకు బాసటవై మహిళా రక్షణకు మహిమాన్విత కవచమై యువతకు దారి చూపే దిక్సూచివై నిరుద్యోగ సమస్య పరిష్కారానికి నిరంతర శ్రామికుడివై భావితరాలకు బాటలు వేసే దార్శనికుడివై పరితపించే ప్రజానికానికి వెలుగు దీవిటివై రాష్ట్రానికి రక్షకుడివై అందరి మదిలో మెలిగే నాయకుడా ఎప్పుడు మా ముందుంటావోనని ఎదురు చూస్తున్నారు ఎందరెందరో రాజధానికి భూములిచ్చిన రైతన్నలు పనులు దొరక్క వలసిపోతున్న కూలన్నలు నీరుగారిపోతున్న నిరుద్యోగులు నేరసించిన సామాన్యులు దగాపడిన ఉద్యోగులు దిగాలు పడిన దళితులు చేలకు నీరందని హాలికులు గుంతల రోడ్డుపై కుదేలవుతున్న వాహనదారులు ఎదురు చూస్తున్నారెందరెందరో మరలా నీ రాక కోసం. ఇట్లో నన్నప్రేని రాజకుమారి. మరొకసారి విక్రమ్ గారికి శుభాకాంక్షలు. జడ్జి గారు అంత దూరం నుంచి ఇక్కడికి వచ్చినందుకు గోపాల్ గౌడ్ గారికి ధన్యవాదాలు. చంద్రబాబు గారి పట్ల మీకున్నటువంటి ప్రేమ అభిమానాలు, అలాగే మా టీడీ జనార్దన్ గారు ఎన్టీఆర్ గారి గురించి కూడా ఈ మధ్య బ్రహ్మాండమైనటువంటి వారి జీవిత చరిత్రను కూడా ఆవిష్కరించడం జరిగింది. మరి ఈ రోజును కూడా మళ్ళీ ఇది ఉన్నతమైనటువంటి ఈ బుక్ను అందరూ చదివి ఆలోచన చేయాలి, ఆచరణలో పెట్టాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. నమస్కారం. మాజీ మంత్రివర్యులు శ్రీ నెట్టెమ రఘురామ్ గారిని తమ సందేశం అందించవలసిందిగా కోరుతున్నాం. గౌరవనీయులు మాజీ సుప్రీంకోర్టు జస్టిస్ శ్రీ గోపాల్ గౌడ్ గారు, విజయవాడ తూర్పు శాసనసభ్యులు గౌరవనీయులు పెద్దలు గద్దె రామ్మోహన్ రావు గారిని వేదిక మీద కోరుతున్నాం. శ్రీ జనార్దన్ గారు, రామ్మోహన్ గారు, రాజకుమారి గారు, అలాగే పుస్తక రచయిత శ్రీ విక్రమ్ పోలా గారు, ప్రచురణకర్త వెంకట్ కోడూరి, వేదిక మీద ఉన్నటువంటి ఇతర పెద్దలందరికీ, ఆహుతులైనటువంటి ఈ పుస్తకావిష్కరణ సందర్భంగా ఆహుతులైనటువంటి అందరికీ హృదయపూర్వక నమస్కారం. ఇదొక ఈ వేదిక మీద ఉన్న వారికి, ముందున్న వారికి కూడా ఇదొక ఆనందకరమైన, ఒక రకమైన ఉద్వేగకరమైనటువంటి సందర్భం ఇది. ఎందుకు అని అంటే మనం చూస్తూ ఉన్నాం, గత 40 సంవత్సరాల పైబడినటువంటి ప్రజా జీవితంలో ఉన్నటువంటి వ్యక్తి యొక్క, ఆయన యొక్క స్వాప్నికత, ఈజ్ ఏ మహా స్వాప్నికుడు, గ్రేట్ విజనరీ. ఆయన్ని గురించి మాట్లాడుకునేటటువంటి ఈ సందర్భం ఈ పుస్తక రచయిత శ్రీ విక్రమ్ పోలా గారు ఆయన రాయటం వల్ల, ఈ ఆవిష్కరణ జరగటం వల్ల మన అందరం కూడా మరొకసారి చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆ స్వాప్నికత ఏమిటి అనేది గుర్తు తెచ్చుకుంటా ఉన్నాం. ఇప్పటి నుంచి కాదు, దాదాపుగా ఆయన 1978లో మరి ఈ నాటి ఆంధ్ర రాష్ట్ర ఎమ్మెల్యేగా, శాసనసభ్యుడిగా ఎన్నికైన దగ్గర నుంచి చూస్తూ ఉన్నాం. ఆయన రాజకీయ చిత్రత, ఆయన యొక్క వ్యూహం ఏ సందర్భంలో ఏ రకంగా చేశారు అనేది ఇప్పటికే చరిత్రలో లిఖించబడినటువంటి విషయం అది. మరి అనేక సందర్భాల్లో మనం పత్రికల్లో చూసాం, అనేక రకాలుగా విన్నాం. మరి
మేము ప్రత్యేకించి ఆ పార్టీలో ఉన్నటువంటి వాళ్ళుగా, ఎమ్మెల్యేలుగా, మంత్రులుగా ఆయనతో మరి నడిచినటువంటి వాళ్ళుగా మాకు ఇంకా ఎక్కువగా ఆయన గురించిన అనుబంధం ఉండటం వలన ఇంకా అనేక విషయాలు మా అందరికీ కూడా తెలిసిన వాస్తవాలు. ప్రధానంగా చూసినట్లయితే అంతకుముందు ఏమైనా 1984లో ఏదైతే ఈ రాష్ట్రంలో ఆనాటి ప్రభుత్వాన్ని పడద్రోచి మరి ఆ రోజు గవర్నర్ రామ్లాల్ ఏదైతే చేశారో ఆ క్షణం నుంచి కూడా చంద్రబాబు నాయుడు గారి పాత్రని మన రాష్ట్ర ప్రజలందరూ కూడా ఆసక్తిగా గమనిస్తూ ఉన్నారు అంటంలో ఎటువంటి సందేహం లేదు. ఆ రోజు నుంచి తెలుగుదేశం పార్టీకి మరి ఆయన చేసినటువంటి సేవ, పార్టీని నిర్మాణం చేసినటువంటి ఆ యొక్క చతురత మనం చూసాం. ప్రధానంగా 85 తర్వాత ఆయన ప్రధాన కార్యదర్శి అయిన తర్వాత తెలుగుదేశం పార్టీని ఆయన పటిష్టపరచడంలో చూపినటువంటి ఆ దృష్టి ఈ రోజుకి కూడా ఈ యొక్క ఆంధ్రప్రదేశ్లో మరి చిత్తశుద్ధి కలిగినటువంటి కార్యకర్తలుగా ఈ భారతదేశంలోనే మరి ఏ రాజకీయ పార్టీకి కూడా ఇంతటి నిబద్ధత కలిగినటువంటి కార్యకర్తలు లేరు అని పదే పదే మనం చెప్పుకుంటూ ఉన్నటువంటి ఆ నిబద్ధత, చిత్తశుద్ధి, ఆ నిర్మాణం అనేది ఆయన ఆ రోజున ప్రధాన కార్యదర్శిగా చేసినటువంటి నిర్మాణమే ఈ రోజుకి పనికి వస్తూ ఉంది. అంతేకాదు ఇంకా మనం చూసినట్లయితే ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత చూసాం అదే ఈ పుస్తకంలో కూడా చాలా రకాలుగా పేర్కొనబడింది. ఎంతటి దూరదృష్టి అని అంటే ఈ రాష్ట్రాన్ని ఏ రకంగా మనం 2020కి తీర్చిదిద్దాలా, విజన్ 2020 అనేటటువంటి దాన్ని ఆయన ప్రణాళిక రూపొందించడం కానీ, దానికి తగినటువంటి విధంగా మరి రాష్ట్ర బడ్జెట్ని సమకూర్చుకొని ముందుకు వెళ్ళటం కానీ, ఆ రకంగా ఫలితాలని సాధించటం కానీ మనం చూసాం. చాలా ఆశ్చర్యం. మరి ఆ రోజున అనేక సంస్కరణల్ని ఆయన పరిపాలనా పరంగా తీసుకుని వచ్చారు. నేను ఆ రోజున శాసనసభ్యుడిని ప్రజల వద్దకు పాలన, శ్రమదానం, అలాగే క్లీన్ అండ్ గ్రీన్, మరి జన్మభూమి, ఇలాంటి వినూత్నమైనటువంటి కార్యక్రమాలు అప్పటికి మనకి ఊహకి కూడా రానటువంటివి. అందరికీ తెలుసు అంతా బాగుండాలి అని అందరం కోరుకున్నాం, కానీ ఎలా బాగుండాలి, సమాజం ఎలా బాగుండాలి, వాతావరణం ఎలా బాగుండాలి, పరిపాలన ఎలా మంచిగా చేయాలి, ఇలాంటి అనుకున్నాం. కానీ మరి ఏ రకంగా చేయాలి అనేటటువంటిది ఆయన నుంచే మనం చూశాము అనేది మనందరం కూడా గమనంలోకి తెచ్చుకోవాలి. ఆ రకంగా ఇప్పటి వరకు కూడా ఆయన మరి కేవలం రాష్ట్ర ప్రజల కోసమే ఎంతో దూరదృష్టితోటి ఒకటే మనం చెప్పుకోవాలి. 2004వ సంవత్సరంలో గనక తెలుగుదేశం పార్టీ ఈ రాష్ట్రంలో ఓడిపోకపోయినట్లయితే, మరొక 5 సంవత్సరాలు గనక కనీసం ఉండగలిగినట్లయితే మరి ఎవరు కూడా చెడగొట్టలేనటువంటి విధంగా వ్యవస్థలు రూపుదిద్దుకొని ఉండేవి అంటంలో ఎటువంటి సందేహం లేదు. కానీ దురదృష్టం, ఓడిపోయాం. 10 సంవత్సరాల కాలం మళ్ళీ మరి రాష్ట్రం వేగంగా ముందుకు వెళ్ళలేదు అనేది చరిత్ర చెప్తూ ఉన్నటువంటి సత్యం. మళ్ళీ 2014 వచ్చింది, 2019 వరకు చేయటం జరిగింది. 2029కి మళ్ళీ ప్రణాళిక రచించుకున్నారు. స్వర్ణాంధ్రప్రదేశ్ సాధించాలి అనే లక్ష్యంతో ఆయన ముందుకు పోతే మళ్ళీ విఘాతం ఏర్పడింది 2019లో. నిజంగా అపారమైనటువంటి నష్టం సంభవించింది. ఏదైతే మనం మరి ఆయన మహాస్వాప్నికుడిగా ఈ రాష్ట్రాన్ని ఏ రకంగా తీర్చిదిద్దాలి, కోట్లాది మంది ప్రజలకి ఏ రకంగా అన్నీ సమకూర్చాలి అని ఆయన యొక్క విజన్ ఏదైతే ఉందో అది దురదృష్టం మళ్ళీ ప్రతిబంధకాలు ఏర్పడ్డాయి. చూశాం మనం. అపారమైనటువంటి నష్టం సంభవించింది. కేవలం ఒక్క రాజధాని నిర్మాణం ఆగిపోవటం వల్లనే ఈ రాష్ట్రంలో
మరి లక్షల కోట్ల రూపాయల సంపద రావాల్సింది రాకుండా పోయింది అంటంలో ఎటువంటి సందేహం లేదు. మరి ఇంతటి పరిస్థితుల్లో కూడా ఈరోజు కూడా మనం గతంలో చూసాం. నేనైతే ప్రధానంగా ఆయన యొక్క రాజకీయ చరిత్ర మరి అది అపోజిషన్లో ఉండటం అనేది ప్రధానంగా నేను చూసినటువంటిది 1989 నుంచి 94 మధ్య ఎన్టీ రామారావు గారు ఆ రోజున మరి హౌస్లో జరిగేటటువంటి అవమానాన్ని భరించలేని పరిస్థితుల్లో ఆయన నేను మళ్ళీ గెలిస్తే తప్ప దీనిలోకి రానని ఆయన శపథం చేసి వెళ్ళిపోయిన ఆ సందర్భంలో ఆయన మరి ఆ సభని అపోజిషన్ లీడర్గా వాళ్ళందరికీ అధికార పార్టీకి చెమటలు పట్టించినటువంటి తీరు చెప్పుకోదగింది అనేది అంటంలో సందేహం లేదు. ఇలాంటివి ఎన్నో ఉన్నాయి. ఈ రోజున కూడా అడ్డదిడ్డంగా ఏమాత్రం కూడా రాజకీయపు ఆట అనేది సూత్రాల ప్రకారం జరగటం లేదు. ఈ రోజున గతంలో కొంతమేరకు ప్రజాస్వామ్యయుతంగా ఆ రోజున మరి రాజ్యాంగం ప్రకారం, చట్టాల ప్రకారం, ఒక సభ్యత సాంప్రదాయాల ప్రకారం ఆ రోజున రాజకీయాలు నడిచినటువంటి రోజున కూడా ఆయన చాలా మరి ఆయన యొక్క దృష్టిని చూసాం. మనం ఆయన యొక్క చిత్రతను చూసాం. మళ్ళీ ఈ రోజున అడ్డదిడ్డంగా ఉన్నాయి. ఏమాత్రం కూడా రూల్ ప్రకారం వెళ్ళటం లేదు అనేది మనకి కనపడతా ఉంది. ప్రతిదీ కూడా వ్యవస్థల్ని పూర్తిగా భ్రష్టు పట్టించి చేతుల్లో పట్టుకొని మరి ఆడించేటటువంటి పరిస్థితుల్లో కూడా ఏమాత్రం సహనం కోల్పోకుండా ప్రజాస్వామ్యయుతంగానే ధైర్యంగా ఆయన ముందడుగు వేయటం అనేది మనందరం గమనిస్తూ ఉన్నాం. 52 రోజులుగా ఆయన జైల్లో ఉన్నటువంటి పరిస్థితిని కూడా మనం చూసాం. అయినా కూడా ఎక్కడా సహనం కోల్పోలేదు. ఆ నిబ్బరాన్ని ఎక్కడా కూడా తగ్గించుకోలేదు. మరి ఆ ఓర్పుని మరి ప్రకటిస్తూనే ఆయన ముందుకు వెళుతూ ఉన్నటువంటి స్థితిలో మనం చూస్తూ ఉన్నాం. ఇదంతా కూడా కేవలం ఏమాత్రం కూడా స్వార్థం లేకుండా నిస్వార్థంగా ప్రజల కోసం, ప్రజలు ఏదైతే తాను అనుకున్నాడో, ఏదైతే స్వప్నించాడో, ఏదైతే తన యొక్క విజన్ ఉందో దాన్ని చివరికంటా తీసుకుని వెళ్ళటానికే, ఆ తృప్తి కోసమే ఆయన ముందుకు వెళ్తున్నాడు అని అనటంలో సందేహం లేదు. అలాంటి మరి మహాస్వాప్నికుడిని, గ్రేట్ విజనరీని ఆయన యొక్క బాల్యం నుంచి ఇప్పటి వరకు కూడా శ్రీ విక్రమ్ పూలా గారు మరి ఆ పుస్తకంలో పొందుపరచటం, అలాగే దాన్ని మరి వెంకట్ కోడూరి గారు ప్రచురించటం, ఇవన్నీ మనందరికీ సంతోషదాయకమైనటువంటి విషయం. వారిద్దరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి అభినందనలు తెలియజేస్తూ ఈ యొక్క ఆవిష్కరణ గోపాల్ గౌడ్ గారి చేతుల మీదుగా జరగటం అనేది కూడా మనందరికీ సంతోషకరమైన విషయం అని తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను. గౌరవనీయులు పెద్దలు ముస్లిం మైనార్టీ నాయకులు సుబ్లీ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుచున్నాం. ధన్యవాదాలు రఘురామ్ గారికి. అదేవిధంగా గద్దె రామ్మోహన్ రావు గారికి ఆహ్వానం. ఇప్పుడు బాలకోటయ్య గారు ప్రముఖ జర్నలిస్టు రండి, తమ సందేశాన్ని క్లుప్తంగా ఇవ్వాల్సింది కోరుతున్నాను. ధన్యవాదాలు. సభకి జస్టిస్ గోపాల గౌడ గారికి, పెద్దలు, అలాగనే జనార్దన్ గారికి, వేదిక నిర్వహించిన రామ్మోహన్ రావు గారికి, నల్లపనేని రాజ్ కుమార్ గారికి, పేరు పేరున ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. నాకు ఈ అవకాశం కల్పించిన విక్రమ్ పోలా వారికి నమస్కారాలు. విక్రమ్ పోలా గారు నేను హైదరాబాద్లోను టీవీ డిబేట్లో కలిసి పాల్గొంటూ ఉంటాం. ఈ మహాస్వాప్నికుడు పుస్తకం విక్రమ్ పోలా గారు రాశారని చెప్పేసి అని నేను నిన్ననే తెలుసుకున్నా. దీని పేరు మహాస్వాప్నికుడు. నేను పుస్తకం గురించే మాట్లాడతాను. దీని పేరు మహాస్వాప్నికుడు. ఒక సముద్రం గురించి మాట్లాడాలంటే, ఒక మేరు పర్వతం గురించి మాట్లాడాలంటే ఎంత సమయం పడుతుందో, ఎన్ని వర్ణనలు చేయాలో, రాజకీయ వినీలాకాశంలో ఒక చంద్రబాబు నాయుడు గారిని, ఒక మహాస్వాప్నికుడిని అధ్యయనం చేయాలన్నా, ఆలోచించాలన్నా,
ఆయన గురించి చెప్పాలన్నా రోజుల తరబడి, నెలల తరబడి, సంవత్సరాల తరబడి ఇలాంటి పుస్తకాలు 1కి 150 పుస్తకాలు రాయాలి. ఆంధ్రప్రదేశ్లో ఇలాంటి పుస్తకాన్ని రాయదగ్గ ఏకైక రాజకీయ నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఒక్కదే. ఇంకా ఎవరి మీద పుస్తకం రాసినా ఆ పుస్తకం ఎలుకలు పందులు తింటే తప్ప ఎవడా పుస్తకాన్ని కూడా పట్టుకోలేడు. మీకు తెలుసో లేదో, విక్రమ్ పోలా గారు ఒక మాట రాశారు ఇందులో, నాయకుడు అంటే రాబోయే ఎన్నికల కోసం పనిచేసేవాడు కాదు, నాయకుడు అంటే రాబోయే ఎన్నికల కోసం పనిచేసేవాడు కాదు, రాబోయే తరాల కోసం పనిచేసేవాడు. దట్ ఈజ్ చంద్రబాబు నాయుడు. ఒక్క మాటే చెప్తున్నా. ఇందులో చాలామంది ప్రముఖులందరూ కూడా వాళ్ళ వాళ్ళ అభిప్రాయాలు రాశారు. నాకు తెలిసి మొత్తం చంద్రబాబు నాయుడు గారి యొక్క జీవితాన్ని పుస్తకంలో 245 పేజీల దాకా రాశారు విక్రమ్ పోలా గారు. వర్తమానంలో ఆయన పడ్డ ఘోష అయితే ఇందులో నాకు అనిపించాల. 53 రోజులు 72 అడుగుల జైలు గోడల మధ్య ఒక మహాస్వాప్నికుని బంధిస్తే ఆంధ్ర రాష్ట్రం వణికిన తీరు, ఆ మహాయోధుడు. మీ చిన్న విషయం చెప్తాను. చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేస్తే ఆంధ్ర రాష్ట్రం అంతా భయపడిపోయింది. నిజానికి చంద్రబాబు నాయుడు గారు భయపడలా, మేం భయపడ్డాం. ఆయన ఒక యోగిలాగా, ఒక దీక్షలాగా జైలు జీవితాన్ని ఆస్వాదించాడు. యోగులు అలాగనే ఉంటారు, యోధులు అలాగనే ఉంటారు. నేను సావు అనే కత్తి అంచు మీద మాట్లాడుతున్నా. మృత్యువు నాకు మిల్లీమీటర్ దూరంలో ఉంది, అయినా నా పోరాటం నిరంతరం మృత్యువుతోనే అంటాడు ఒక కవి. సముద్రం అలలు తరలు దించవు, సముద్రం ఒకటి మోకాల దగ్గర మొరగదు అంటాడు ఒక కవి. కొన్ని జీవితాలు అలాగనే. నా సోటి సహచరుడు, నా పాత్రికేయుడు, 25 ఏళ్ల పాత్రికేయ ప్రయాణంలో బాలకోటయ్య కూడా అక్షరాలను నమ్ముకున్నాడు తప్ప అమ్ముకోలేదు. అమ్ముకొని ఎరగం మేము, అమ్ముకోవడం మాకు తెలియదు. అక్షరాలనే భోంచేశాం, అక్షరాలతోనే దుఃఖించాం, అక్షరాలనే కౌగిలించుకున్నాం, అక్షరాలతోనే బతికాం. నా మిత్రుడు ఒక మహాస్వాప్నికుడిగా చంద్రబాబు నాయుడు గారి మీద, కాబోయే మరో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి మీద ఇలాంటి పుస్తకాన్ని రచించినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ నాకు ఇచ్చిన అవకాశానికి జై భీములు. ధన్యవాదాలు బాలకోటయ్య గారు. ఇప్పుడు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ రావు గారు మాట్లాడవలసింది కోరుతున్నాను. అందరికీ నమస్కారం. వేదిక మీద ఉన్న పెద్దలు పేరు పేరున ప్రతి ఒక్కళ్ళు కూడా నమస్కారం తెలియజేస్తూ, ఈ రోజున మహాస్వాప్నికుడు చంద్రబాబు గారి మీద చక్కటి పుస్తకాన్ని రచించిన విక్రమ్ పోలా గారికి ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను. ఈ యొక్క పుస్తకాన్ని ఆవిష్కరించిన మాజీ సుప్రీంకోర్టు న్యాయమూర్తి గారు గోపాలం గౌడ్ గారికి మనస్ఫూర్తిగా వారికి పాదాభివందనాలు తెలియజేస్తున్నాను. మహోన్నతమైన వ్యక్తి చంద్రబాబు గారితో 30 సంవత్సరాల అనుబంధం ఉన్న వ్యక్తుల్లో నేను కూడా ఒకడు. అంతకుముందు నందమూరి తారక రామారావు గారి అభిమానిగా రాజకీయ ప్రవేశం చేసిన నేను ఆయన మరణం తర్వాత చంద్రబాబు గారి శిష్యుడుగా, అనుచరుడుగా ఆయన దగ్గర చేరడం జరిగింది. చంద్రబాబు గారు జీవితం ఆయన విద్యార్థి దశ నుంచే నాయకత్వంతో ముందుకు వెళ్ళిన వ్యక్తి. తిరుపతిలో ఆ రోజున సామాజిక పోరాటాల్లో ఒక బలమైన వర్గానికి ఎదురు నిలబడి వారి మీద విజయం సాధించిన వ్యక్తి ఒక స్టూడెంట్గా.
అతి చిన్న వయసులోనే శాసనసభ్యుడిగా ఎన్నుకోబడి ఆ తర్వాత నందమూరి తారక రామారావు గారికి అల్లుడై తెలుగుదేశం పార్టీని ఈ రోజు వరకు కూడా ఆ జెండా రెపరెపలాడుతూ ఉందంటే అది ఒక చంద్రబాబు నాయుడు గారి వల్లే అనేది నేను గర్వంగా చెప్పగలుగుతాను. నందమూరి తారక రామారావు గారు స్థాపించిన తెలుగుదేశం పార్టీ ఆయన స్వహస్తాలతో పసుపు రంగుగా ఉండాలి జెండా. ఆ జెండా మధ్యలో ఒక కార్మికుడు గుర్తుగా చక్రం ఉండాలి, రైతు కోసం నాగలు ఉండాలి, పేదవాడి కోసం ఒక గూడు ఉండాలని చెప్పి ఆయన సొంత ఏ ఒక్కరి సలహా తీసుకోకుండా జెండాని నిర్మాణం చేసి ఆ జెండా ఈ రోజు వరకు కూడా ఓటమి చెందవచ్చు, గెలుపొందవచ్చు, కానీ ఆంధ్ర రాష్ట్రంలో పేదవాడికి అండగా ఉన్న ఆ జెండాని కాపాడిన వ్యక్తి ఈ రోజు వరకు కూడా నారా చంద్రబాబు నాయుడు గారని నేను గర్వంగా చెప్తా ఉన్నాను. అలాంటి వ్యక్తి జీవితంలో అనేకమైన విశేషాలు వాటన్నిటిని కూడా చక్కగా దీనిలో పొందుపరిచి రాబో తరాలకి తెలిసే విధంగా ప్రతి ఒక్కరు కూడా అనేకమైన విషయాలు నిన్నగాక మొన్న ఆయన అరెస్ట్ అయినప్పుడు ప్రపంచం మొత్తం ఆయన గురించి చెబుతా ఉంటే మనం మర్చిపోయిన అనేకమైన విషయాలు గుర్తు చేసుకోవడం జరిగింది. ఒక వ్యక్తి ఎవరైనా జైలుకి వెళ్తే అతను చేసిన తప్పుల గురించి చెప్పుకునేవాళ్ళు, కానీ ప్రపంచ చరిత్రలో మొట్టమొదటిసారిగా ఒక వ్యక్తి జైలుకి వెళ్తే ఆయన 40 సంవత్సరాల రాజకీయ జీవితంలో చేసిన గొప్ప పనులు, గొప్ప సంస్కరణలు, గొప్ప విధానాలు నెమరు వేసుకున్నారంటే అది చంద్రబాబు గారి యొక్క గొప్పతనం. ప్రత్యేకంగా మహిళల కోసం, మహిళలు మగవారితో సమానంగా ఆస్తి ఉండాలని చెప్పి నందమూరి తారక రామారావు చెప్తే నారా చంద్రబాబు నాయుడు గారు మగవాళ్లతో సమానంగా సంపాదించే స్థితికి మహిళలు రావాలని చెప్పి ఆ రోజున పేదవారి కోసం డ్వాక్రా గ్రూపులు పెట్టినా, మళ్ళీ రాజకీయాల్లో 50% రిజర్వేషన్లు పెట్టినా ప్రతి ఒక్కటి కూడా మహిళల్ని పటిష్టపరచడానికి, ఆర్థికంగా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడటానికి నిరంతరం మగవాడి మీద పుట్టినప్పుడు తండ్రి మీద, మ్యారేజ్ అయిన తర్వాత భర్త మీద, తర్వాత కొడుకు మీద కాకుండా వాళ్ళు సొంతంగా 10 మందికి అండగా ఉండే విధంగా వాళ్ళని తీర్చిదిద్దిన ఏకైక వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు. అలాంటి పుస్తక ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొనే మహద్భాగ్యం నాకు కలగటం నా అదృష్టంగా భావిస్తూ మరొకసారి విక్రమ్ గారికి మనస్ఫూర్తిగా నేను వారికి నమస్కారాలు తెలియజేస్తూ మరి ఈ కార్యక్రమంలో నాకు గౌరవించినందుకు మరొకసారి వారి కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను. జై హింద్, జై జన్మభూమి. ధన్యవాదాలు రామ్మోహన్ గారు. ఇప్పుడు టీడీ జనార్దన్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. సభకి నమస్కారం. విక్రమ్ గారు తెలుగుదేశం పార్టీతో ఒక 30 సంవత్సరాల అనుబంధం ఉంది. అందువలన బాబు గారి గురించి, అన్నగారి గురించి, తెలుగుదేశం పార్టీ గురించి వారికి తెలిసిన విషయాలన్నీ గ్రంథస్థం చేయాలని, భావితరాలకు ఇవన్నీ తెలిసే విధంగా చరిత్ర రాయాలని వారికి నాకున్నటువంటి సాన్నిహిత్యం, మిత్రత్వంతో మేము ఈ కార్యక్రమం తలపెట్టాము. ఇంతకుముందు మీ అందరికీ తెలుసు, అన్నగారి 100వ జయంతి సందర్భంగా వారి పేరుతో శకపురుషుడు తీసుకొని రావటం జరిగింది. ఒక చరిత్రాత్మకమైనటువంటి గ్రంథాన్ని తీసుకొచ్చాం. అలానే ఈరోజు బాబు గారి గురించి మహాస్వాప్నికుడు అనేటటువంటి గ్రంథాన్ని రచించారు. దీనిలో ఏంటంటే డేర్ టు డ్రీమ్, స్ట్రైవ్ టు అచీవ్. కలలు కనటానికి కూడా సాహసం ఉండాలి. ఆ కలలు కన్నదాన్ని సాధించుకునేటటువంటి శక్తి ఉండాలి. ఆ శక్తి ఉన్నటువంటి వాడే శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు. ఎలా అంటే ఒక ఉదాహరణ చెప్తా. ప్రపంచంలో విప్లవాలు వచ్చినప్పుడల్లా
చాలా దేశాలు అభివృద్ధి చెందుతున్నాయి. ఆ రోజు పారిశ్రామిక విప్లవం వచ్చినప్పుడు అందిపుచ్చుకున్నటువంటి దేశాలు అభివృద్ధి చెందాయి. వ్యవసాయ విప్లవం వచ్చినప్పుడు కూడా అందుకున్నటువంటి దేశాలు రంగాలన్నీ అభివృద్ధి చెందాయి. అలానే ఈరోజు ప్రపంచంలో ఐటీ విప్లవం వచ్చినప్పుడు ముందు చూపుతో దార్శనికతతో ఈ ఐటీ విప్లవం ఫలితాలు తెలుగు జాతికి అందాలి, తెలుగు జాతి ప్రపంచంలో మేటీగా నిలవాలి, దీని యొక్క ఫలితాలు రాబోయే విధానాన్ని అంచనా వేసి ఐటీ రంగాన్ని హైదరాబాద్కు తీసుకొని వచ్చి యువతకి పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు కల్పించారు. తద్వారా ఈరోజు ఈ రాష్ట్రంలో రైతులింట్లో, కూలీలింట్లో, కార్మికుడింట్లో, ఉద్యోగస్తులింట్లో అందరి ఇళ్లలో ఒక ఐటీ ఉద్యోగి ఉన్నాడు. ప్రపంచంలో అన్ని దేశాల్లో ఉద్యోగాలు చేస్తున్నారు. తద్వారా సంపద గ్రామాలకి మీ ఇళ్ళకి వస్తుంది. అది దూరదృష్టి చంద్రబాబు నాయుడు గారు రాబోయే తరాలకు చేసినటువంటి సేవ. కనుక ఇప్పుడే మాట్లాడుతా చెప్పారు, రాబోయే ఎన్నికల గురించి కాదు, రాబోయే తరాల బాగు గురించి ఆలోచించాలి. అలాంటి నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు. అంతేకాదు, మహిళా రంగం విషయంలో చూస్తే మహిళలకు కూడా అన్నగారు ఆనాడు ఆస్తిలో సగభాగం వాటా ఇచ్చాడు. అది భారత ప్రభుత్వం గత సంవత్సరం అమలు చేసింది. ఎంత ముందు చూపు ఉంది ఎన్టీ రామారావు గారికి ఆలోచించండి. అలానే వారి యొక్క ఆర్థిక స్థితిగతులు పెంపొందించాలంటే ఇంట్లో డ్వాక్రా గ్రూపుల్ని, డ్వాక్రా ఉద్యమాన్ని ప్రోత్సహించాడు నారా చంద్రబాబు నాయుడు గారు. భారతదేశం మొత్తంలో ఎన్ని గ్రూపులు ఉన్నాయో ఒక ఆంధ్రప్రదేశ్లోనే అన్ని గ్రూపులు ఏర్పాటు చేయడానికి మూల కారణం చంద్రబాబు నాయుడు గారు. అంతేకాదు, రైతుల విషయంలో చూస్తే నదుల అనుసంధానం చెయ్యాలి, చేస్తేనే భారతదేశం వ్యవసాయక దేశం. వ్యవసాయం అభివృద్ధి చెందాలంటే నీటి సౌకర్యం కల్పించాలి. అపారమైనటువంటి నదులున్నాయి, నదుల అనుసంధానం చేయాలని తొలి పంచవర్ష ప్రణాళికలో రాసుకున్నాం. ఏ ప్రభుత్వం అయినా అమలు చేయగలిగిందా? ఇప్పటి వరకు ఏ ప్రభుత్వం అమలు చేయలా. ఆనాడు అన్న ఎన్టీ రామారావు గారు తెలుగు గంగ పథకం ద్వారా కృష్ణా నదిని, పెన్నా నదిని కలిపి రాయలసీమకి నీరు పంపించాడు. కరువు ప్రాంతం అయినటువంటి రాయలసీమను సస్యశ్యామలంగా చేయటానికి ఆ రోజు ఆయన రచించిన, ఆయన తయారు చేసినటువంటి పథకాలే గాలేరు నగరి, హంద్రి నీవా, తెలుగు గంగా, ఇట్లాంటి కార్యక్రమాలు ఇప్పటికీ అమలు జరుగుతూ ఉన్నాయి. అలానే చంద్రబాబు నాయుడు గారు కూడా నదుల అనుసంధానానికి శ్రీకారం చుట్టాడు. పట్టిసీమ ద్వారా గోదావరి నీటిని రాయలసీమకు పంపి రాయలసీమని ఈ రోజు అక్కడున్న చెరువులన్నీ నిండా నీళ్లున్నాయి అంటే అది చంద్రబాబు నాయుడు గారు ముందు చూపు. ఈ ఇద్దరు నాయకులు మాత్రమే నీటిపారుదల రంగాలకి, రైతాంగానికి ఉపయోగపడే విధంగా పథకాలు రచించి అమలు చేసినటువంటి నాయకులు. అలానే మచ్చుమర్రి అనేటటువంటి స్కీమ్ ద్వారా శ్రీశైలంలో నీళ్లు 798 అడుగుల దగ్గర నుంచి 16 లిఫ్ట్లు పెట్టి మొత్తం రాయలసీమను ఆదుకోవటానికి ప్లాన్ చేసిన వాడు నారా చంద్రబాబు నాయుడు గారు. ఆనాడు ఎన్టీ రామారావు గారు పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ పెట్టి రాయలసీమకి గేట్వే లాగా పూనుకుంటే రాయలసీమకి జీవనాడిలాగా ముచ్చుమర్రిని పెట్టాడు చంద్రబాబు నాయుడు గారు. ఆ విధంగా నీటిపారుదల రంగంలో అధునాతనమైనటువంటి పద్ధతుల్ని ప్రవేశపెట్టి డ్రిప్ ఇరిగేషన్, స్ప్రింక్లర్ ఇరిగేషన్ ని ఆంధ్ర రాష్ట్రానికి తీసుకొచ్చింది నారా చంద్రబాబు నాయుడు గారు. తద్వారా తక్కువ నీటిని ఎక్కువ ఎకరాలకు అందుబాటులోకి తీసుకొని వచ్చి వ్యవసాయ ఉత్పత్తిని పెంచడానికి దోహదపడారు చంద్రబాబు నాయుడు గారు. అంతేకాదు, విద్యుత్ విధానం చూస్తే ఈరోజు గాలి, నీరు తర్వాత మనం విద్యుత్ లేకపోతే ఊపిరాడే పరిస్థితి లేదు ప్రజలకి. అట్లాంటి ప్రధానమైనటువంటి విద్యుత్ రంగానికి ఎవరు కాంట్రిబ్యూట్ చేశారు మీరు విషయాలు తెలుసుకుంటే ఆశ్చర్యపోతాం మనం. ఆంధ్రప్రదేశ్కి ఇప్పటికీ 73 సంవత్సరాల
స్వతంత్ర భారతంలో 20 మంది ముఖ్యమంత్రులు పనిచేస్తే అందరూ కలిపి 22,000 మెగావాట్ల విద్యుత్తును ఉత్పత్తి చేశారు. కానీ ఒక్క చంద్రబాబు నాయుడు గారు మాత్రమే 15,000 మెగావాట్ల విద్యుత్తుని ఉత్పత్తి చేశారు. ఆయన అంత పెద్ద ఎత్తున ముందు చూపుతో ఆలోచించకపోతే ఈరోజు ఆంధ్రప్రదేశ్ భవిష్యత్ పరిస్థితి ఏంటి మీరు ఆలోచించండి. ఇన్ని పరిశ్రమలు ఎట్లొచ్చాయి? ఇంతమంది ప్రజలు పవర్ కట్స్ లేకుండా ఉన్నారంటే కేవలం చంద్రబాబు నాయుడు గారి దృష్టి. ఆనాడు 9 సంవత్సరాలు ఉన్నప్పుడు 10,000 మెగావాట్ల విద్యుత్తును ఉత్పత్తి చేశాడు. మొన్న 5 సంవత్సరాలు ఉంటే 5,000 మెగావాట్ల విద్యుత్తును ఉత్పత్తి చేశాడు. ఇంకే ముఖ్యమంత్రి అన్నా చేశారా? ఈ 5 సంవత్సరాల్లో ఇప్పుడున్న ముఖ్యమంత్రి 1 మెగావాట్ కూడా అదనంగా ఉత్పత్తి చేయలేదు. గమనించండి. మరి ప్రజలు ఎలా బతకాలి? భవిష్యత్ తరాలు ఎలా ఉండాలి? అది చంద్రబాబు నాయుడు గారి కాంట్రిబ్యూషన్ సమాజానికి. అంతేకాదు విద్యా విధానంలో మొట్టమొదట ఆయన ముఖ్యమంత్రి కాగానే ప్రతి ఊర్లో ప్రైమరీ స్కూల్ ఉండాలా, 3 కిలోమీటర్ల దూరంలో అప్పర్ ప్రైమరీ స్కూల్ ఉండాలా, 5 కిలోమీటర్లకు ఒక హై స్కూల్ ఉండాలా, ప్రతి రెవెన్యూ డివిజన్లో ఒక ఇంజనీరింగ్ కాలేజ్ ఉండాలా, ప్రతి జిల్లా కేంద్రంలో ఒక మెడికల్ కాలేజ్ ఉండాలని విద్యా విధానాన్ని తీసుకొచ్చి దాదాపు 16 మెడికల్ కాలేజీలు పెట్టించాడు చంద్రబాబు నాయుడు గారు. 150 ఇంజనీరింగ్ కాలేజీలు పెట్టించాడు. అనేక వేల స్కూల్స్ పెట్టారు. స్కూల్ భవనాలు 38,000 భవనాలు నిర్మాణం చేశాడు చంద్రబాబు నాయుడు గారు. దాని ఫలితమే ఈరోజు మన పిల్లలంతా ప్రపంచవ్యాప్తంగా చదువుకొని ఉద్యోగాలు చేస్తున్నారు. మొన్న 5 సంవత్సరాల్లో జాతీయ విద్యా సంస్థలన్నింటినీ 12 విద్యా సంస్థల్ని తీసుకొని వచ్చాడు. వాటికి ప్రహరీ గోడలు కూడా కట్టలేకపోతుంది ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం. అది పరిస్థితి. కనుక విద్యా విధానంలో కూడా ఆయన ముందు చూపే ఈరోజు రాష్ట్రాలకి శ్రీరామ రక్షగా ఉంది. ఆసుపత్రుల విషయంలో కూడా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలన్నీ ఏర్పాటు చేసి దాదాపు చాలా భవనాలకు ఆయన కట్టినటువంటి ఆ పిహెచ్సి భవనాలన్నీ వారే నిర్మాణం చేశారు. ఆయన నిర్మాణం చేసినటువంటి ఆసుపత్రులకి స్కూల్ బిల్డింగులకి ఈరోజు రంగులేస్తున్నారే కానీ కొత్తగా కట్టని లేవు అనేది మీరు గమనించాలని నేను కోరుతా ఉన్నాను. అంతేకాదు ప్రకృతి వైపరీత్యాలు వస్తేనండి చంద్రబాబు గారు ఎలా స్పందించేవారండి మీరు చూశారు. తూర్పు గోదావరిలో ఆ రోజు ఉప్పెన వస్తే కలెక్టర్ ఆ ఉప్పెన ప్రాంతానికి పోకముందే హైదరాబాద్ నుంచి హెలికాప్టర్లో నడి రోడ్డు మీద ల్యాండ్ చేశాడు చంద్రబాబు నాయుడు గారు. గుర్తు తెచ్చుకోండి. అక్కడ కరెంట్ అంతా రెస్టోర్ అయ్యి ప్రజలందరూ నార్మల్ పరిస్థితి వచ్చేంత వరకు తిరిగి ఇంటికి వెళ్ళలేదు ఆయన. వారం రోజులు అక్కడే ఉండి బాగు చేశాడు. అదే కాదు మొన్న చూశారుగా తిత్లీ తుఫాన్ వస్తే, హుదూ తుఫాన్ వస్తే. అంతేకాదు అధికారం ఉంటేనే కాదు అధికారం లేనప్పుడు కూడా ఆ మధ్య ఉత్తరాఖండ్లో మన వాళ్ళంతా చిక్కుకొని పోతే ప్రభుత్వం లేకపోయినా కూడా ప్రత్యేకమైన విమానాలు పెట్టి ఆ రోజున్న రాష్ట్ర ప్రభుత్వం చేయలేనటువంటి గొప్ప పనులు అందరినీ కూడా తీసుకొని రావటం జరిగింది. ఇది ఇప్పుడు వచ్చినటువంటిది కాదు. ఆయనలో దివిసీమ ఉప్పెన వస్తే ఆయన స్కూల్లో కాలేజీలో చదివేటటువంటి రోజుల్లో దివిసీమ ఉప్పెనకి కూడా చిత్తూరు జిల్లా నుంచి మరి సరుకులు ఆర్థికమైనటువంటి మరి సహాయం తీసుకొని వెళ్ళి దివిసీమలో ఇచ్చినటువంటి చరిత్ర చెప్తా ఉంది. అది చంద్రబాబు నాయుడు గారి యొక్క నైజం. కనుక ఏదేమైనా ఈ విధంగా చెప్పాలంటే చరిత్ర చాలా ఉంది. ఒక్కసారి మన అందరం నెమరేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఈరోజు 2 ప్రభుత్వాలను చూశారు. 5 ఏళ్ళు చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రానికి ఏం చేశారు? ఆ రోజు ప్రజలు ఎలా ఉన్నారు, ఈ రోజు ఎలా ఉన్నారు? రాష్ట్రంలో ఈ రోజు ప్రజలకు ఊపిరాడుతుందా? స్వేచ్ఛగా మీరు బతకగలుగుతున్నారా? మీరు ఫోన్లో స్వేచ్ఛగా మాట్లాడగలుగుతున్నారా? మీకున్నటువంటి వాక్ స్వాతంత్రాన్ని ఉపయోగించుకోగలుగుతున్నారా? ఇలాంటివన్నీ లేని ఈ అంధకారమైనటువంటి పరిస్థితులు వస్తున్నాయి. కనుక మనందరి మీద గురుతరమైనటువంటి బాధ్యత ఉంది.
ఆనాడు బ్రిటిష్ వాళ్ళు ఏ విధంగానైతే పాలన చేశారో అంతకంటే దారుణమైన పరిస్థితులు ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఉన్నాయి. బ్రిటిష్ వాళ్ళు ఏ విధంగానైతే మన సంపద అంతా లూటీ చేశారో ఈరోజు ప్రకృతి వనరులన్నీ లూటీకి గురవుతూ ఉన్నాయి. అంతేకాదు ఆ రోజు వారు ఎట్లా అయితే ప్రజల్ని అరాచకంగా నియంతృత్వంగా విధ్వంస పాలన చేశారో అలాంటి విధ్వంస పాలన ఈరోజు జరుగుతుంది. కనుక ఈ పరిస్థితుల నుంచి ఆంధ్ర జాతిని, ఆంధ్ర రాష్ట్రాన్ని, తెలుగు జాతిని, భావి తరాల్ని కాపాడుకోవాలంటే సమాజంలో మనం అందరం కూడా ఆ రోజు స్వాతంత్ర సమర యోధులు ఏ విధంగానైతే పోరాడి స్వాతంత్రం తీసుకొచ్చారో, బ్రిటిష్ ప్రభుత్వాన్ని పారగొట్టారో, అదేవిధంగా ఈరోజు మనందరం కూడా ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వాన్ని మార్పు తీసుకొచ్చి చంద్రబాబు నాయుడు గారి పాలన వస్తేనే మనకి భవిష్యత్తు, మన పిల్లల భవిష్యత్తు భద్రంగా ఉంటుంది అనేది తెలియజేస్తూ మీరందరూ శపథం పూని ప్రతిరోజు ప్రభుత్వాన్ని మార్చడం కోసం పని చేయాలని విజ్ఞప్తి చేస్తూ మీ అందరినీ ఈ సమావేశానికి ఇచ్చినందుకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ధన్యవాదాలు జనార్దన్ గారికి. జనార్దన్ గారు ఎఫర్ట్ చాలా ఉంది ఈ కార్యక్రమం చేయటం వెనక. ఆయన చాలా సైలెంట్గా చేసుకెళ్తారు, చాలా అద్భుతంగా చేస్తారు. అందరికీ ఆయనకి ఒక ఇన్స్పిరేషన్. అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారికి, పార్టీకి ఒక అనుసంధానకర్తగా ఆయన వ్యవహరిస్తూ ఉంటారు. ఇప్పుడు జస్టిస్ గోపాల గౌడ్ గారి ప్రసంగం ముందు రఫీ గారిని ఒక 2 నిమిషాలు మాట్లాడమని కోరుతున్నాను. అందరికీ నమస్కారం. చాలా సంతోషంగా ఉంది. ఈరోజు చంద్రబాబు నాయుడు గారి గురించి, ఆయన జీవితంలో జరిగినటువంటి ఘట్టాల గురించి అన్నిటినీ పొందుపరుస్తూ విక్రమ్ పోలా గారు చక్కటి పుస్తకాన్ని తీసుకొచ్చారు. ఈ విజయవాడలో దాన్ని ఆవిష్కరించడం, అందులో మాట్లాడే అవకాశం నాకు ఇవ్వడం నాకు చాలా సంతోషంగా ఉంది. విక్రమ్ గారు నాకు ఆంధ్రప్రభలో పనిచేస్తున్నప్పటి నుంచి వాళ్ళు ఆంధ్రప్రభ నడిపారు. అప్పటి నుంచి నాకు పరిచయం. విజయవాడలో, హైదరాబాద్లో కూడా మేము తరచూ కలుసుకునేవాళ్ళం. ఎన్టీ రామారావు గారి శత జయంతి ఉత్సవాల్లో కూడా విక్రమ్ పోలా గారు చాలా కీలకమైనటువంటి పాత్ర పోషించారు. ఇప్పుడు ఈ పుస్తకం తీసుకొచ్చారు. చంద్రబాబు నాయుడు గారి గురించి చెప్పాలంటే, పువ్వు పుట్టగానే పరిమళిస్తుందని చెప్పి ఒక నానుడు ఉంది. ఆయన విద్యార్థి దశలోనే ఒక నాయకుడుగా, యూనివర్సిటీలో కూడా ఒక నాయకుడుగా రాణించి 78లో ఇందిరా కాంగ్రెస్ ద్వారా ఎమ్మెల్యే కావటం, అక్కడి నుంచి ఆయన వేసిన ప్రతి అడుగు ప్రజల కోసం, రాష్ట్రం బాగు కోసమే ఆయన పనిచేశాడు. మహాస్వాప్నికుడు కాదు, మహాశ్రమజీవి. ఆయన ఎటువంటి విలాసాలకి, విశ్రాంతులకి నోచుకోకుండా నిరంతరం కష్టపడేటువంటి వ్యక్తి. కష్టపడటమే కాదు, మారుతున్న ప్రపంచానికి అనుగుణంగా, మారుతున్నటువంటి పరిస్థితులకు అనుగుణంగా ఒక విజన్ని ఏర్పాటు చేసుకొని ముందుకెళ్ళేటువంటి వ్యక్తి. అలాగే తెలుగుదేశం పార్టీని గ్రామ గ్రామాన విస్తరించి ఎన్ని ఆటుపోట్లు వచ్చినా సరే చెక్కు చెదరని కార్యకర్తల్ని కలిగి ఉన్నాడు ఆయన. ఇటీవల జగన్మోహన్ రెడ్డి కుట్రతో 52 రోజులు ఆయన రాజమండ్రిలో ఉంచినప్పుడు ఆంధ్రప్రదేశ్ కాదు, మొత్తం భారతదేశంలో ఉన్నటువంటి తెలుగు ప్రజలు, తెలుగేతర ప్రజలు కూడా నిరంతరం చంద్రబాబు నాయుడు గురించి ఆలోచించారు. ఆయన ఎప్పుడు బయటకు వస్తాడా అని చెప్పి ఎదురు చూశారు. ఆ 52 రోజులు ప్రజల అటెన్షన్ మొత్తం కూడా చంద్రబాబు గారి మీద ఉంది. ఆయన రాజమండ్రి
సెంట్రల్ జైలు నుంచి 4 గంటలకి బయలుదేరితే తెల్లవారుజామున 6:30కి ఇంటికి చేరారంటే ఆ 200 కిలోమీటర్లు 12 గంటల పాటు ప్రజలు ఆయన్ని చూడటానికి తరించారు. ఆయన జైల్లో ఉన్నప్పుడు 80 దేశాల్లో ఆయన అక్రమ అరెస్టును నిరసిస్తూ ధర్నాలు చేశారంటే ఒక రాజకీయ నాయకుడు చనిపోయిన తర్వాత కనిపించేటువంటి కీర్తి బ్రతికుండంగానే చంద్రబాబు నాయుడు గారు చూశారు. అది ఆయన గొప్పతనం. అలాంటి మహానేత మళ్ళీ ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కాబోతా ఉన్నాడు. ఈ రాష్ట్రాన్ని తీర్చిదిద్దుతాడని చెప్పి ఆశిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. రఫీ గారికి ధన్యవాదాలు. ఇప్పుడు అందరూ ఎదురు చూస్తున్నటువంటి జస్టిస్ గోపాల గౌడ్ గారు, వారు మా ఆహ్వానాన్ని మన్నించి ఆల్ ది వే బెంగళూరు నుంచి ఇక్కడికి రావటం, ఆయన అమూల్యమైనటువంటి సమయాన్ని ఇవ్వటం మా అందరికీ ఆనందాన్ని ఇస్తుంది. గోపాల గౌడ్ గారు మాట్లాడతారు. మహా స్వాప్నికుడు చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ పుస్తక ఆవిష్కరణము సభలో ఉండేట్లా జనార్దన్ మాజీ ఎమ్మెల్సీ గారు, మాజీ ఆప్కాప్ చైర్మన్, తెలుగుదేశం పార్టీ పాలిట్ బ్యూరో సభ్యుడు మరియు నెట్టం రఘురాం మాజీ మంత్రి గారు, శ్రీ గద్దె రామ్మోహన్ గారు ఎమ్మెల్యే గారు, మరియు సహోదరి నన్న సనేని రాజకుమారి మాజీ మంత్రి గారు, మరియు మాజీ మహిళా చైర్మన్ కమిషన్ చైర్మన్ గారు, సభలో ఉన్న ఆహ్వానితులారా, సహోదరిలారా, యువకులారా, చిత్రమాధ్యము సుద్ది మాధ్యము స్నేహితులారా, ఆహ్వానితులారా, మీకందరికీ కూడా నా వందనములు. నేను తెలుగులో మాట్లాడాలని నాకు చాలా అభిలాష, కానీ స్పష్టంగా స్వచ్ఛ తెలుగు మాట్లాడకుండా పోతే మీరు నన్ను క్షమించాలి. నేను ఈ రాష్ట్రానికి సంబంధించేట్లా ఒక ప్రజే. ఎందుకంటే మా తల్లిగారు సుబ్బమ్మ గారు మదనపల్లి తాలూకా చిత్తూరు అప్పుడు జిల్లా, ఆ గ్రామం ఇంకా మా తల్లి పుట్టి, ఆ సుబ్బమ్మ గారి సుపుత్రుడు నేను గోపాలగౌడ గారు. కాబట్టి నాకు కూడా ఈ రాష్ట్రంలో చాలా హక్కుంది అని తెలుసుకున్నాను. ఎందుకంటే మా తల్లికి కూడా జమీన్ ఉంది. ఆమె చనిపోయిన తర్వాత జమీన్లో నాకు హక్కు ఉంది. అంతేకాదు ఆంధ్రప్రదేశ్ ప్రజలపైన విశేషంగా ప్రీతి వాత్సల్యం ఉండే దానికోసం మీ ముందర ఈరోజు ఇక్కడ ఈ పుస్తక ఆవిష్కరణ చేసేదానికి వచ్చినాను. నేను ఈ పుస్తక ఆవిష్కరణము చేసేకి మొదలు నా వస్తానని మాట ఇచ్చినాక కొన్ని సంఘటనలు, రాజకీయ సంఘటనలు నడిచినప్పుడు నాకు ఈ సభకు రావాలి రాకూడదని ఒక పెద్ద కన్ఫ్యూజన్ ఉంది. కానీ మా న్యాయమూర్తి హిరేమఠ్ గారు చెప్పేవాళ్ళు, న్యాయమూర్తి గోపాలగౌడ్ అంటే కర్ణు వంశము అంటని చెప్తుండ్రి. ఎందుకంటే కర్ణుడు ఇచ్చిండే ఇట్లా మాటని తప్పేది లేదు అనే ఇట్లా విషయం. కాబట్టి నేను ఇచ్చిన మాటకి జనార్దన్ గారికి, విక్రమ్ పూలా గారికి, చంద్రబాబు నాయుడు ఈ దేశం నాయకుడు, రాజకీయ ముత్సద్ది,
కార్మిక శ్రేయోభిలాషి, మహిళల శ్రేయోభిలాషి, దీనదళితుల ఒక నాయకుడు, ఈ దేశానికి ఒక నాయకత్వం ఇచ్చిండేట్లా ఒక రాజకీయ ముత్సద్ది పుస్తకము ఈనాడు ఆవిష్కరణము విక్రమ్ పులా గారు రాసినారు అని చెప్పినప్పుడు ఎన్నో నాకు సమస్యలు ఉన్నా కూడా నా ఆత్మసాక్షి చెప్పింది ఈ సభకు రావాలి, ఈ పుస్తకాన్ని ఆవిష్కరణ చేయాలి అనే దానికోసము ఇక్కడ నేను బెంగళూరు ఇంకా తెల్లారి వచ్చి ఈ సభలో పాల్గొన్నాను. ఈ పుస్తకాన్ని చాలా హృదయవంతంగా నా హృదయం ఐఎమ్ హార్ట్ఫుల్లీ I have launched this book, which is useful book to the people of Andhra Pradesh, the women, the scheduled caste, scheduled tribe, the lawyers, youth, thinkers, teachers, laureates, everybody of this part of the nation. ఇంతే కాదు, ఈ పుస్తకం ఆవిష్కరణము సత్యాంశాలు విక్రమ్ పూలా గారు చాలా స్పష్టంగా నగ్న సత్యాల్ని ఈ పుస్తకంలో చిత్రీకరించారంటే తప్పు కాదు. 1978లో చంద్రబాబు నాయుడు గారు చంద్రగిరి పల్లెనింక చిత్తూరు జిల్లా శాసనసభ్యుగా కాంగ్రెస్ పార్టీలో ఎన్నికయ్యి విద్యార్థి నాయకుడిగా పేరు పొందాడు. సభ్యుడిగా కాంగ్రెస్ పార్టీలో గుర్తించుకున్నాడు. కాంగ్రెస్ పార్టీ ఆయన్ని సినిమాటోగ్రఫీ మంత్రిగా చేసినారు. 3 సంవత్సరాలు అయిన తర్వాత, 3.5 సంవత్సరం తర్వాత ప్రపంచంలో నట సామ్రాట్ కృష్ణ అవతారము, దుర్యోధన అవతారము, రావణ అవతారము, మానవీయ దేవుడిగా పేరు పొందిన ఎన్టీ రామారావు గారి అల్లుడుగా 81వ ఇస్వీలో ఆయనకి వివాహం జరిగింది. 78వ సంవత్సరం ఇంకా ఇప్పటి వరకు ఆయన రాజకీయ ప్రజ్ఞ, రాజకీయ నాయకత్వము ఉమ్మడి ఆంధ్రప్రదేశంకే కాదు, ఇడీ దేశానికే ఒక నాయకత్వం ఇచ్చేట్లా, ఒక రాజకీయ పాత్రని వహించేట్లా రాజకీయ ముత్సద్ది చంద్రబాబు నాయుడు గారు. కాబట్టి ఈ కాలఘట్టంలో ఈ పుస్తకం ఆవిష్కరణము విక్రమ్ పూలా గారు జర్నలిస్టుగా ఇడీ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ జర్నలిస్టుగా పేరు పొంది ఇప్పుడు చిత్రమాధ్యమలో యాంకర్గా పనిచేస్తుండేట్లా విక్రమ్ పూలా గారు ఆయన బాల్యము, విద్యార్థి దిశ, విద్యార్థి నాయకుడు, రాజకీయంగా ఎలా పెరిగినాడు అనేట్లా విచారాలని స్పష్టంగా చిత్రీకరించారు ఈ బుక్లో. ఈ బుక్ని మీరు చదివితే మీకు అర్థమవుతుంది చంద్రబాబు నాయుడు గారి ఒక రాజకీయ ప్రయాణము ఎలా జరిగింది, ఎన్ని కష్టాలు అనుభవించాడు. ఈయన పెద్ద రాజకీయ ముత్సద్ది అంటే రాజకీయ నాయకునికి రాజకీయ ముత్సద్దికి వ్యత్యాసాలు ఉన్నాయి. రాజకీయ ముత్సద్దని ప్రతి ఒక్క రాజకీయ నాయకునికి కూడా పిలిచేది లేదు. రాజకీయ ముత్సద్ది అంటే దేశం గురించి, మనుషుల్ని గురించి, సమాజాన్ని గురించి, సమాజ వ్యవస్థను గురించి, సుధారణల గురించి, మానవ సంపన్మూలాన్ని క్రోడీకరించి సమాజ వ్యవస్థని ఎలాగే అభివృద్ధి చేయాలని ప్రతి క్షణము ఆలోచన చేసేట్లా ఒక నాయకుడికి మాత్రమే రాజకీయ ముత్సద్దని పిలుస్తారు. దయచేసి మీరు కొంచెం ఆమెటేయండి. హలో, మీరు కొంచెం ఆమెటేయండి. ప్లీజ్ స్టాప్ ఇట్ నౌ.
ప్లీజ్ స్టాప్ ఇట్. కాబట్టి ఈ పుస్తకాన్ని ప్రతి ఒక్క ప్రజ ఆంధ్రప్రదేశంలో ఉండేవాళ్ళు ఇది చూడాలి, చదవాలి, విషయాల్ని తెలుసుకోవాలి. చంద్రబాబు నాయుడు గారు ఈ దేశం రాష్ట్రం ఈ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రిగా ఇక్కడ విభజ్యమైన తర్వాత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా 2014 ఇంకా 2019 ఇస్వీ వరకు ముఖ్యమంత్రిగా పనిచేసి ఆడళితము ప్రజాన్యానికి ప్రజాతంత్రములో నమ్మకం పెట్టుకొని జనాల అభివృద్ధి కోసము, రైతుల అభివృద్ధి కోసము, యువకుల అభివృద్ధి కోసము, విద్యార్థుల అభివృద్ధి కోసము పాటుపడిండేట్ల వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. కాబట్టి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అంటే ఒక రాజకీయ ముత్సద్ది ఎలా అని మేము పిలాలంటే రాజకీయ వ్యవస్థని ఇడీ భారతదేశంలో ఈయన పాత్ర చాలా అమోఘమైనట్ల అనేది అనే విచారాన్ని చెప్పితే తప్పు కాదు. ఎందుకంటే 1996 ఇస్వీలో అప్పుడు పార్టీలు మెజారిటీగా లేకుండా ఉన్నప్పుడు దేవేగౌడ నా రాజ్యము ప్రధానమంత్రి అయినప్పుడు ఆయన మరియు లెఫ్ట్ పార్టీస్ కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా, కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ మార్క్సిస్ట్ వీళ్ళందరూ చేరుకొని దేవేగౌడ్ని ముఖ్యమంత్రి చేసినట్లుగా ఇది పేరు కీర్తి చంద్రబాబు నాయుడు గారికి. ఆ తర్వాత దేవేగౌడ్ గారు ప్రధానమంత్రి అయిని దిగి వచ్చినాక ఐకే గుజరాల్ని కూడా ప్రధానమంత్రి చేసినట్లుగా కీర్తి చంద్రబాబు నాయుడు గారికి. అదైన తర్వాత ఇక్కడి ఇంకా విమర్శి అక్కడ ఎన్డీఏ పార్టీకి పోయి వాజ్పేయి ప్రధానమంత్రి కూడా చేసింది కాణీపుత్రుడు చంద్రబాబు నాయుడు గారు. అంటే చంద్రబాబు నాయుడు గారు వాజ్పేయి ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఆయన దగ్గర ఈయన పోయి ఈ దేశానికి ఇండస్ట్రియల్ రెవల్యూషన్ ఫెయిల్ అయింది, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రెవల్యూషన్ రావాలి, అది వస్తే నిరుద్యోగ సమస్యని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మనం సుధారణ చేయడానికి సాధ్యమవుతుంది అని చెప్పినప్పుడు వాజ్పేయి ప్రధానమంత్రి గారు వీళ్ళు ఒప్పి జస్వంత్ సింగ్ ని ఆ సమితికి చైర్మన్ గా చేసి వీళ్ళని ఉప చైర్మన్ గా చేసి పర్యటన చేసి ప్రపంచంలో అమెరికా బిల్ గేట్ క్లింటన్ ని పిలిపించి హైదరాబాద్ కి ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో క్రాంతికారకమైన మార్పుని తెచ్చిండేట్లా ఒక పెద్ద విజనరీ చంద్రబాబు నాయుడు గారు. మిత్రులారా, మీరంతా చూసినారు 3 నెలల వెనుక మాదిరి ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఇంజనీర్లు హైదరాబాద్ నగరంలో లాల్ బహదూర్ శాస్త్రి క్రీడాంగంలో లక్షాంతర జనము చేరి వాళ్ళు మీకు మా అన్నం ఇచ్చిండే ఇట్లా చంద్రబాబు నాయుడు కష్ట పరిస్థితిలో ఉన్నాడు, జైలు వాసంలో ఉన్నారు, మీకు తోడుగా మేము ఉంటామని లక్షాంతర జనాలు ఉండి సంపాదన చేసిండేట్లా ఒక శక్తి, ఒక నాయకత్వము ఒప్పిండేట్లా యువతులు మీరు చూసినారు. అంటే ఈ దేశం రాజకీయ మార్పాట్లని, ప్రధానమంత్రుల్ని, రాజకీయ వ్యవస్థని చేసేట్లు ఒక సామర్థ్య గల రాజకీయ ముత్సద్ది చంద్రబాబు నాయుడు గారు. బంధువులారా, అంతేకాదు నేను చెప్పినాను హరిజన గిరిజనులకు వాళ్ళు ఒక సామాజిక న్యాయం ఇవ్వాలి. సామాజిక న్యాయం ఏంటంటే రాజ్యాంగంలో ప్రస్తావనలో చెప్తారు, సామాజిక న్యాయము దీనదళితులకి, మహిళలకి, కార్మికులకి పొందాలి. అప్పుడు మాత్రమే
సరి సమానమైనట్ల సమాజ వ్యవస్థని నిర్మాణం చేసేదానికి సాధ్యమవుతుంది అని రాజ్యాంగంలో అప్పుడు అంబేద్కర్ గారు మనకిచ్చిన ఇట్లా రాజ్యాంగం 75 ఏళ్ళు వెనక ఇచ్చిన ఇట్లా రాజ్యాంగంలో చెప్పినారు. అంటే చంద్రబాబు నాయుడు గారు రాజ్యాంగాన్ని పూర్తిగా అవగాహన తీసుకొని అర్థించుకొని ప్రస్తావనని అనుష్ఠానంలో తెచ్చేదానికి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజనమైన ఇంకా ఆంధ్రప్రదేశ్లో హరిజన గిరిజనులకి సామాజిక న్యాయం ఇచ్చిన ఇట్లా ఒక వ్యక్తి. అండ్ ఎందుకు చెప్తున్నానంటే ఒకే విషయం చెప్తాను. బాలయోగి గారు ఒక హరిజన యువకుడు, వకీలుగా, మ్యాజిస్ట్రేట్గా, రాజకీయ నాయకుడుగా ఉన్నప్పుడు మన ప్రధానమంత్రి ఎవరు, నీ పేరు చెప్పినాను కదా ఇప్పుడు, ఎన్డీఏ గవర్నమెంట్లో 99లో వాళ్ళు కాలంలో 99లో ఆయన స్పీకర్గా చేసినాడు. అంటే ఒక హరిజన నాయకుని పార్లమెంటు సంసదీయ ప్రజాప్రభుత్వ వ్యవస్థలో ఎన్డీఏ గవర్నమెంట్లో ఒక హరిజన నాయకుని స్పీకర్గా చేసిన కీర్తి చంద్రబాబు నాయుడు గారిది. అంటే ఎలా ఆలోచన శక్తి చంద్రబాబు నాయుడుకు ఉంది అనేది మనం గమనించాలి. అంటే హరిజనులు వెయ్యాంతర వర్షాల్లో అప్రెస్ అండ్ సప్రెస్డ్ క్లాస్ ఆఫ్ పీపుల్, శోషణకి ఒళపడినట్ల వాళ్ళు, జాతీయ వ్యవస్థలో వాళ్ళు సామాజికంగా అన్యాయం పొందిండేవాళ్ళు. వాళ్ళని పైకి తెచ్చేదాని కోసం తెస్తేనే సమాజం సుధారణ అయ్యేదానికి సమాజ వ్యవస్థ సరిపోతుంది అనేట్లా యోచన ఉండేట్లా ఒక నాయకుడు, దివ్య శక్తి ఉండేట్లా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. కాబట్టి ఈ పుస్తకంలో చాలా విషయాలు, ఇది హరిజనులు గిరిజనులు కాదు, మరి విద్యార్థి యువకులకి ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ తెచ్చి బిల్ గేట్ని, బిల్ క్లింటన్ని బెంగళూరులో స్థాపన చేసేట్లా, బెంగళూరు మరియు మహారాష్ట్ర ఫైనాన్షియల్ క్యాపిటల్ సిటీ ఇన్ ఇండియా, మహారాష్ట్ర. అప్పుడు చంద్రబాబు నాయుడు గారు చీఫ్ మినిస్టర్గా ఉన్నప్పుడు ఆయన బిల్ గేట్ పోయి బిల్ క్లింటన్ ని పిలిపించి హైదరాబాద్లో సైబరాబాద్ అనేది ఇడీ ప్రపంచ నక్షలో గుర్తించి చేపించినట్ల ఒక ఖ్యాతి, పేరు, చరిత్ర సృష్టి చేసినట్లది చంద్రబాబు నాయుడు అనేది ఈ దేశం ప్రజలు మర్చిపోకూడదు. కాబట్టి ఈ మహా స్వాప్నికుడు అనే పేరు చాలా అర్థగర్భితంగా విక్రమ్ పూల్ గారు పెట్టినారంటే తప్పు కాదు. స్వాప్నికుడు అంటే నేను అడిగినాను ఆయన్ని, ఏమయ్యా అర్థం ఏమిటి స్వాప్నికుడు అంటే? అంటే డ్రీమర్, ఇంగ్లీష్లో అదేమంటారు, డ్రీమర్ అంటారు, డ్రీమర్ అంటారు. నేను అడిగినాను ఆయన్ని, ఏమిటయ్యా డ్రీమర్ అంటే? ఇది స్వప్నాలు నిజం కావు కదా అని అడిగితే, లేదు సార్, స్వప్నాలు కూడా నిజమయ్యేట్లా చరిత్ర ఈ ప్రపంచంలో ఉంది. కాబట్టి ఈ చంద్రబాబు నాయుడికి మహా స్వాప్నికుడు అని ఆయన ఏమేమి స్వప్నాలు పొందిండో అవన్నీ కూడా అనుష్ఠానానికి తెచ్చేదానికి ప్రయత్నం చేసి జయశీలమైనాడు అనేట్లా విషయము ఈ పుస్తకము పేరు చాలా బాగుంది. ఆయన పేరు మీరు చూసినారు. ఇంతే కాదు, ఈయన మానవతావాది. ఏమి మానవతావాది అంటే హ్యూమన్ రైట్స్, డిఫెండర్ ఆఫ్ ద హ్యూమన్ రైట్స్ అంటే ఏమి? మానవతావాది, మానవీయ మూల్యాలు అంటే ఏమిటి? మానవతావాది అనే దానికి ఒక ఎగ్జాంపుల్ ఎందుకు చెప్తున్నానంటే, 99వ ఇస్వీలో ఒరిస్సా రాజ్యం, శ్రీకాకుళం పక్కలో ఉండేది ఒరిస్సా రాజ్యం. ఆ రాష్ట్రంలో అప్పుడు మహా ఫ్లడ్స్ వచ్చి కటక్, భువనేశ్వరు, మాండ్లు, తోపులు, ఇండ్లు అన్నీ పడిపోయి, ఎలక్ట్రిక్ పోల్స్ అన్నీ పైనాయి. ఈయన
ఆంధ్రప్రదేశ్, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి. అప్పటికి ఒరిస్సా రాష్ట్రానికి పోయి అక్కడ 10 దినాలు ఉండి విద్యుత్ శక్తిని, ప్రవాహంలో పీడితులకంత సౌలభ్యాల్ని, ఇల్లు లేకుండా వాళ్ళకంత ఇల్లులు, అన్నం లేకుండా వాళ్ళకంత అన్నము, విద్యుత్ శక్తి పోల్లంతా అక్కడే ఉండి స్థాపన చేసి సహకారం చేసి మన పరరాష్ట్రం ఒరిస్సా జనాలు కష్టపడుతున్నారు, ఆ కష్టపడే జనాలకి మేము సహకారం చేయాలి, తోడు నీడుగా ఉండాలి అని చెప్పి అక్కడ ఆ రాజ్యంలో జనాలు బతికేదానికి సహకరించిండేట్లా ఒక వ్యక్తిత్వం ఉండేట్లా రాజకీయ ముత్సద్ది చంద్రబాబు నాయుడు గారు. కాబట్టి ఒక పక్కన మానవతావాది, ఒక పక్కన సమాజవాది, ఒక పక్కన సుధారకుడు, మహాస్వాప్నికుడు. ఈ యూత్కి నిరుద్యోగ సమస్యని బహిరించాలంటే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో ఇడీ ప్రపంచానికే ప్రఖ్యాతి పొందిండేట్లా సైబరాబాద్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో సామ్రాజ్యశాహి రాష్ట్రాలైన అమెరికా, జపాను, యూరోప్ కంట్రీస్ కన్నా ఎక్కువగా మనము ఇప్పుడు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ సైబరాబాద్ లో ఉంది. ఏంటంటే ఇది ప్రపంచంలో చరిత్ర సృష్టి చేసినట్లా వ్యక్తిత్వం ఉండేట్లా అది చంద్రబాబు నాయుడు గారు. కాబట్టి ఈ చంద్రబాబు నాయుడు గారు చాలా రాజకీయ నిపుణుడు, రాజకీయ పరిజ్ఞానం ఉండేట్లా వాడు. అంటే రాజకీయ జ్ఞానము స్వతంత్ర భారతదేశంలో 140 కోట్ల జనసంఖ్యలో మనకుండేట్లా సమస్యలు, నిరుద్యోగ సమస్య, పేదతనము ఉండేట్లా మహారాష్ట్రంలో ఇలాంటి నాయకుల ఒక సంరక్షణ చాలా అవసరం ఉంది నేను తెలుసుకొని ఈ రాజకీయ ప్రక్షుబ్ధ పరిస్థితిలో కూడా మీకు తెలుసును ఒక న్యాయమూర్తి ఇలాంటి కాలఘట్టంలో, ఇలాంటి పరిస్థితుల్లో, ఇలాంటి అని నేను విశదంగా చెప్పేదానికి పోను, కానీ ఏవోగా నివృత్తి న్యాయమూర్తి కూడా పుస్తకం ఆవిష్కరణ చేసేదానికి ఒప్పరు. కానీ నన్ని జనార్దన్ గారు, విక్రమ్ పూలా గారు మరియు తిరుపతి రావు గారు నాకు పోయిన వారము ఫోన్లో మాట్లాడి ఇలాంటి పుస్తకాన్ని ఆవిష్కరణ చేయాలి, మీరు విజయవాడకి రావాలి అని చెప్పినప్పుడు నాకు చాలా బిజీ ఎంగేజ్మెంట్ ఉండింది. కానీ ఆ ఎంగేజ్మెంట్లంతా పక్కకు పెట్టి నేను ఈ ఆహ్వానాన్ని ఒప్పి ఈ పుస్తకాన్ని ఆవిష్కరణ చేస్తానని చెప్పినాను. దానికోసం ఇక్కడ వచ్చినాను. మీరు కానీ ఈ రాష్ట్రంలో ఉండేట్లా ప్రగతిపర రైతు సంఘాలు కానీ, రాజకీయ పక్షాలు కానీ, న్యాయవాదులు కానీ, న్యాయ విచారణ చేసే న్యాయమూర్తులు కానీ తప్పుగా తెలుసుకోకూడదు. నేను ఒక జవాబుదారీ ప్రజగా, నాకు ఒక జవాబుదారి ఉంది. న్యాయమూర్తి సుప్రీంకోర్టుకు పోయి నేను వచ్చి నివృత్తి అయ్యి విశ్రాంతి నేను తీసుకుంటా లేదు. ప్రజల ముందర పోయి ప్రజల సమస్యల గురించి వాళ్ళతో స్పందించి వాళ్ళ సమస్యలకి పరిహారం ఇచ్చేట్లా పనిలో నేను నివృత్తి న్యాయమూర్తిగా పనిచేస్తున్నాను. నేను అనుకున్నాను, నేను ఇలాంటి కాలఘట్టంలో ఒక రాజకీయ విషయాలు వేరే, రాజకీయ అతీతముగా ఒక విశ్రాంతి న్యాయమూర్తి ఆత్మసాక్షిగా మనకేమనిపిస్తుందో దాన్ని ప్రజలకు చెప్పేది అవసరం ఉంది ఎట్లా దాన్ని గమనించి నేను ఈరోజు మీ ముందర వచ్చినాను. ప్రజలారా, ఈరోజు మీకందరికీ తెలుసును, ప్రజాప్రభుత్వ వ్యవస్థ 47వ ఇస్వీలో 77 ఏళ్ళు స్వాతంత్ర భారతదేశంలో 39 కోట్ల జనసంఖ్య ఉన్నింది స్వతంత్రం వచ్చినప్పుడు. ఇప్పుడు 140 కోట్ల జనసంఖ్య ఉంది భారతదేశంలో. అంటే ఇప్పుడు 2వ పాపులేషన్ రాష్ట్రముగా ఇడీ ప్రపంచంలో మేము గుర్తించుకున్నాం.
మనం పెద్దతనం ఉందా? ఉంది. నిరుద్యోగులు ఉన్నారా? ఉంది. కానీ మన దేశంలో ఉండేట్లా వాళ్ళకి ప్రీతి, విశ్వాసము, హృదయము అన్నీ ఉండేట్లా దేశము భారతదేశం. కాబట్టి ఇప్పుడు మన దేశాన్ని మనము నిర్మాణం చేసుకునేట్లా ఒక శక్తి మనకుంది. చంద్రబాబు నాయుడు గారు ఏమి జన్మభూమి కార్యక్రమాలు, శ్రమదాన కార్యక్రమాలు, పల్లెల్లో పోయి రైయంతా మెలుకొని వానలు లేకుండా ఉన్నప్పుడు కృష్ణా నదిని ఇంకా నీళ్లు తీసుకొని పోయి రైతులకి సహాయం చేసి పంపు నీళ్లు ఇచ్చి కాలువలు తీపించి నీళ్లు ఇచ్చి ఆ రైతులంతా సంరక్షణ చేసేట్లుగా పని చేసేట్లుగా రైత స్నేహితుడు చంద్రబాబు నాయుడు గారు. కాబట్టి ఈ దేశంలో ఈరోజు రైత కుటుంబంలో 68% వారు ఉన్నాయి. అంటే 168 జనము గ్రామీణ ప్రదేశంలో ఉండేట్లా ఒక పరిస్థితి భారతదేశం. రైతు కుటుంబాలు ఈ దేశం ప్రజాన్యానికి అన్నదాతలు. మీరు వాళ్ళని గుర్తించి వాళ్ళకి సహకారం చేసి వాళ్ళకి నీరావరి వాళ్ళకి ఇచ్చి కాలువలు తీపిచ్చి నదిని ఇంకా నీళ్లు ఇచ్చి విశేషముగా ఈ రాయలసీమలో ఆ రైతులంతా సంరక్షణ చేసినట్లుగా శక్తి రాజకీయ ముత్సద్ది చంద్రబాబు నాయుడు గారు. కాబట్టి ఈ దేశంలో ఈరోజు రాజకీయ పరిస్థితి అంత బాగాలేదు. మనకి సమస్యలు ఉన్నాయి. నిరుద్యోగ సమస్య, పేదతనము, రైతులు అప్పులు తీర్చేదానికి కాకుండా వాళ్ళ పండిండేట్లా పంటలకి వాళ్ళకి మార్కెట్ లేదు, వాళ్ళకి వెల రాదు, వాళ్ళ జీవనం చేసే కాదు. వాళ్ళందరూ కూడా గ్రామీణ ప్రదేశంలో చాలా కష్టాల్లో ఉన్నారు. వాళ్ళందరూ ఆత్మహత్యలు చేసుకుంటున్నారు, అప్పులు తీర్చేదికి కాకుండా ఉన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో మన దేశాన్ని మనము కట్టుకోవాలి, మనము శ్రమదానము చేయాలి, పల్లెల్ని మనమే సుధారించాలి, అభివృద్ధి చేయాలి, రాజకీయ ప్రజ్ఞ తేవాలి. మన దేశాన్ని, మన కుటుంబాన్ని, మన రాష్ట్రాన్ని, మన పల్లెని మనమే కట్టుకోవాలి అనేట్లుగా దీర్ఘమైండేట్లా చింతన ఉండేట్లా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. మిత్రులారా, ఈ పుస్తకాల్లో ఈయన అన్ని విషయాల్ని, చాలా విషయాలు మాట్లాడేది ఉంది. నాకు ఫ్లైట్ నేను ఇప్పుడు పోకుండా పోతే బెంగళూరు రేపు పొద్దునే నా కార్యక్రమాలు ఉన్నాయి, నేను పోవాలా. విషయాల్ని చాలా చెప్పాలని నాకు అనిపిస్తుంది. కానీ ఈ పుస్తకములో చాలా విషయాలు మీరందరూ చదివి తెలుసుకోవాల్సిండేట్లా విషయాలు చాలా ఉన్నాయి. ఈ మహాస్వాప్నికుడు చరిత్రని మీరు చదవాలి, తెలుసుకోవాలి. మీ ఇంటిలో మీ పిల్లలకు చెప్పాలి, మీ పక్కింటోళ్ళకి చెప్పాలి, మీ గ్రామస్తులకు చెప్పాలి, మీ గ్రామ పంచాయతీలు మీరు చెప్పాలి, సర్పంచులకు చెప్పాలి. ఇప్పుడు ఈ రాష్ట్రంలో రాజకీయ మార్పాట్లు కావాలి, ఎందుకు కావాలి అనే విషయాలు మీకందరికీ కూడా తెలుసు. హెచ్చుగా నేను చెప్పకపోను, ఇది చాలా అవసరం ఉంది. ఈ దేశంలో ప్రజాప్రభుత్వము ఉండాలి, ప్రజాప్రభుత్వము నాశనము కావాలి, ప్రజల హక్కుల్ని తీసుకోవాలి, మహిళలకి గౌరవించాలి, మహిళలకి సామాజిక న్యాయం కావాలి, యువకులు నిరుద్యోగులకి నిరుద్యోగం కావాలా, ఈ దేశంలో రైతుల్ని సంరక్షణ చేయాలా, రైతుల భూములన్నీ సంరక్షణ చేయాలంటే రాజకీయ మార్పాట్లు ఈ రాష్ట్రంలో చాలా అవసరమని నేను తెలుసుకో ఉన్నాను. ఇది మీరు రాబోయే ఎన్నికల్లో ఎలా మార్పాటు తెస్తారు అనేది జవాబారి మీ అందరి పైన ఉంది అని ఈ సందర్భంలో మీకు చెప్తున్నాను. మీరు సభలు నడుపుతున్నారు, ఎక్కడ చూసినా సముద్రము కాదు మహాసాగరము తర జనాలు వస్తున్నారు. కానీ అంత మాత్రానికి మీరు తృప్తి కావద్దండి. మీరు కావాల్సిండేది మహాభారత యుద్ధం 19 దినాలు నడిచింది. మహాభారత యుద్ధం 19 దినాల్లో కృష్ణుడు అర్జునికి సారథిగా ఎలా పనిచేసినారో అలాగే మీరందరూ కూడా సారథిలుగా చంద్రబాబు నాయుడు గారి
సారథిగా మీరు ఉండి చంద్రబాబు నాయుడు గారు అర్జునుగా, మహాభారత యుద్ధం ఎన్నికలు వస్తాయి కదా, ఇంకా 3 నెలల్లో సంసత్తుకి మరియు శాసనసభలకు ఎన్నికలు వస్తాయి. ఆ ఎన్నికల్లో మీరు చాలా ప్రయత్నం చేసి ప్రామాణికంగా మీరంతా నిలుచుకొని ఈ రాష్ట్రం రాజకీయ చరిత్రని మార్పాటు చేసేట్లా ఇది మీరు చేస్తేనే ఈ ప్రజలకు, రాష్ట్రానికి, భారతదేశానికి భవిష్యత్తు ఉంటుంది అనేట్లా విషయాన్ని ఈ సందర్భంలో చెప్తున్నాను. మీరు అడగచ్చున నాకు ఎలా భారతదేశానికి భవిష్యత్తు అని. నేను చెప్పినాను, ఎంత జనము ప్రధానమంత్రుల్ని, ఎంత జనము రాష్ట్రపతి, మా విజ్ఞాని మర్చిపోతుని, విజ్ఞాని ఎవరు, ఆయన అబ్దుల్ కలాం గారు రాష్ట్రపతి చేసినట్లుగా ఇది పేరు ప్రఖ్యాత చంద్రబాబు నాయుడు గారికి. శ్రీకాంత్ గారు ఇక్కడ గవర్నర్, ఉమ్మడి ప్రదేశ్ గవర్నర్ గా ఉన్నారు. ఆయన ఉపరాష్ట్రపతిగా ఢిల్లీకి పిలుచుకొని పోయి అక్కడ ఆయన చేపించినాడు. కాబట్టి ఈయన పాత్ర ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సీమితం కాదు. ఈయన రాజకీయ చరిత్ర, వెనక చరిత్ర అంతా చూస్తే దేశం భవిష్యత్తుకి ఈ నాయకత్వం కావాలి. కాబట్టి మీరందరూ కూడా ఈ సందర్భంలో నేను రాజకీయ సిద్ధాంతాలని పక్కకు పెట్టి ఈ విషయాన్ని నేను మాట్లాడుతున్నాను. ఒక న్యాయమూర్తి రాజకీయము మాటలు ఎందుకు మాట్లాడుతున్నారు అంటే, దేశానికి ఎప్పుడు అవసరం ఉందో, రాష్ట్రానికి ఎప్పుడు అవసరం ఉందో, దేశంలో జనాలు ఎంత కష్టంలో ఉన్నారో అప్పుడు మాలాంటి జనాలు మాట్లాడుకున్నపోతే వేరే జనాలు మాట్లాడేది ఏమిటి? మేము మాట్లాడాలి, ప్రజానీకానికి చెప్పాలి, ప్రజలంతా సరైన దావులో తీసుకొని పోవాలి, ఈ దేశానికి భవిష్యత్తుని తేవాలి, ఈ దేశం నిరుద్యోగము పోవాలి, పేదతనం పోవాలి, మహిళలకు సామాజిక న్యాయం కావాలి. మహిళలందరూ కూడా ఇప్పుడు కాన్స్టిట్యూషన్ కి అమెండ్మెంట్ అయింది, 33% మీరు ముందుకు రావాలి. సమానత, మీరందరూ చాలా జనం వచ్చినారు. ఆర్టికల్ 14, 15లో రాజ్యాంగంలో చెప్తారు, మత భేదము లేకుండా, జాతి భేదము లేకుండా, వర్ణ భేదము లేకుండా, లింగ భేదము లేకుండా సమానత అని. ఇక్కడ సమానత ఎప్పుడుంటుంది? మహిళలు ముందు రావాలంటే మీరు ముందరకు ఉన్నారు, మీరు నాయకత్వం పొందాలి ఇప్పుడు ఈ దేశంలో. అప్పుడే ఈ దేశము 1948వ ఇస్వీలో హ్యూమన్ రైట్స్ డిక్లరేషన్ యాక్ట్ లో చెప్తారు, మహిళలకి సామాజిక న్యాయము, సాంస్కృతిక న్యాయము, ఆర్థిక న్యాయము, రాజకీయ న్యాయము ఇవ్వాలని. మీకు అవసరం కాదు ఆ న్యాయము. సమాజాన్ని పెంపటికి, రాష్ట్రం పెంపడానికి, మీకు దానికోసమే సంవిధానానికి రాజీవ్ గాంధీ ప్రైమ్ మినిస్టర్ గా ఉన్నప్పుడు 73, 74 ఇది తిద్దుపడి తెచ్చి మహిళలకు న్యాయం ఇవ్వాలి. ఈ పంచాయతీలో, మున్సిపాలిటీలో, కార్పొరేషన్లో మహిళలకు చైర్మన్లు, రిజర్వేషను, సొసైటీలో మహిళలు, కోఆపరేటివ్ సొసైటీలో అనేట్లా రాజ్యాంగం తిద్దుపడి తెచ్చింది. ఎందుకంటే ప్రస్తావనలో ఉండేట్లా సామాజిక న్యాయము మహిళలకు వీకర్ సెక్షన్స్ అని చెప్తాం కదా. మహిళలంటే మరి గృహిణీలు కాదు, మహిళలంటే నాయకత్వం వహించాలి, సమాజ సుధారణ తేవాలి, సమాజాన్ని పెంచాలి, దేశం భవిష్యత్తుని కాపాడేట్లా ఒక శక్తి సామర్థ్యము మహిళలకు ఉంది. కాబట్టి మహిళలు ముందరకు రావాలి అనేట్లా విషయము నేను ఇక్కడ చెప్తున్నాను. దీన్ని ప్రతిపాదన చేసినట్లుగా చరిత్ర చంద్రబాబు నాయుడు గారికి ఉంది. కాబట్టి మిత్రులారా, వీళ్ళ కోసం నేను వకాలత్తు చేసినానని మీరు మిస్టేక్ చేసుకోవద్దండి, మీరు తప్పుగా తెలుసుకోకూడదు. వీళ్ళు మీరు 50% సమసమంగా ఉన్నారు. వాళ్ళని గౌరవించేట్ల వ్యక్తిత్వాన్ని మనము పెంచుకోవాలి. ఆ నాయకత్వం గుణాలు చంద్రబాబు నాయుడు గారికి ఉన్నాయి. కాబట్టే ఇంత జనము మహిళలు ఇక్కడ ఈ సభకు మీరు వచ్చినారని నేను తెలుసుకుంటున్నాను. ఎక్కువగా మాట్లాడకుండా నేను ఇంకా మీ తందరూ పర్మిషన్ తీసుకొని నేను పోవాల్సింది.
ఇంత మాత్రం నేను చెప్తున్నాను. ఈ పుస్తకం చాలా బాగుంది. ఈ విక్రమ్ వీళ్ళు పూలా గారు మరి వెంకట్ గారు వీళ్ళు చాలా బాగా పబ్లిష్ చేసినారు. ఆయన ఇక్కడ విజయవాడలో కానీ హైదరాబాద్లో కానీ లేదు. ఆయన వేరే రాష్ట్రంలో ఉన్నా కూడా ఈ భూమి పైన, ఈ జనాల పైన, ఈ రాజకీయ వ్యక్తుల పైన ఎక్కువగా అభిమానం ఉండేట్లా వెంకట్ గారు ఈ బుక్ని చాలా బాగా ఇచ్చేసినారు. ఇది చేసి మీకందరికీ ఉపయోగం ఏంటట్లా బుక్. ఇంత విషయాలు చెప్పి నేను మీ పర్మిషన్ తీసుకొని నేను నిర్గమిస్తున్నాను. మీకందరికీ మంచిది కానీ, ధర్మము జయము కానీ, జనాలు ప్రజానీకము మంచిది కానీ, మహిళలు అందరూ బాగుండి అని చెప్పుతూ మీకందరికీ వందించి మీ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇప్పుడు ఒక్క నిమిషం అండి, ఒక్క నిమిషం. ఈరోజు మహాస్వాప్నికుడు గ్రంథాన్ని ఆవిష్కరించడానికి మన జస్టిస్ గోపాల్ గౌడ్ గారిని ఆహ్వానిస్తే, మా ఆహ్వానం మేరకు ఇక్కడ వచ్చిన జస్టిస్ గోపాల్ గౌడ్ గారికి, అలాగే ఈ పుస్తకాన్ని ఆరంభం నుంచి మాకు సహకరించి మాకు ఎన్నో సూచనలు ఇచ్చినటువంటి టిడి జనార్దన్ గారికి, అలాగే మన ఏదైతే నారా చంద్రబాబు నాయుడు గారు ఆయన యొక్క చరిత్రను ఒకసారి మనం సింహావలోకనం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఒక్కసారి చంద్రబాబు నాయుడు గారి యొక్క జీవిత చరిత్రను మనం భవిష్యత్ తరాలకు ఎందుకు అందించాలి అనేది ఒక్కసారి మనం ఆలోచన చేస్తే, ఆ రోజున తమ ముత్తాతలను రక్షించుకోవడానికి ఏదైతే భగీరథుడు గంగావతారణ చేశాడో, అటువంటి గోదావరిని కృష్ణానదిని కలిపినటువంటి అపర భగీరథుడు నారా చంద్రబాబు నాయుడు గారు. మనకి కురుక్షేత్ర సంగ్రామం అంటే మనకు గుర్తుకొచ్చేది సవ్యసాచి అర్జునుడు. అభివృద్ధి, సంక్షేమం అనేటటువంటి రెండు అంశాలతో చేసేటటువంటి అభినవ సవ్యసాచి చంద్రబాబు నాయుడు గారు. అటువంటి చంద్రబాబు నాయుడు గారి యొక్క జీవిత చరిత్రని మన విక్రమ్ పూలా గారు ఒక్కొక్క సిరాచుక్కను ఒక గంగా ప్రవాహమై తెలుగు ప్రజానీకానికి అందించడానికి ఆయన చేసిన కృషిని సందర్భంగా అభినందిస్తూ ఈ కార్యక్రమానికి వచ్చి విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి కూడా ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ముఖ్యంగా ఏదైతే గోపాల్ గౌడ్ గారు అమరావతి రైతుల కోసం ఆయన ముందుండి ఉన్నందుకు ఆయనకి సంఘీభావం తెలియజేయడానికి వచ్చినటువంటి అమరావతి రైతులకి ఒక్కసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, జై ఆంధ్ర, జై జై అమరావతి, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం వర్ధిల్లాలి. ఎన్ని కష్టాలు దయచేసి అందరు వెనక్కి రండి, ప్లీజ్ దయచేసి వెనక్కి రండి. మహిళలు, ఆడవాళ్ళు, మేడం ప్లీజ్ దయచేసి వెనక్కి రండి. మాతోనే ఉండాలా, నువ్వు లేని రాష్ట్రాన్ని చూడలేములే కల్లా, నువ్వు మాతో ఉంటే సాలో సెందుర బాబు, నిరుపేద గుండెకొస్తది లేరు బాబు, నువ్వు మాతో ఉంటే సాలో సెందుర బాబు, ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధికి నువ్వు జవాబు. చంద్రశేఖర్ గారు